నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. బీఆర్ఎస్ బీజేపీ ఒకటిగా మారిపోయాయా? ఆ రెండు పార్టీలని నమ్మే పరిస్థితి లేదా? ప్రజల్లో చులకనైపోతున్నారా? ఈ క్వశ్చన్స్ని రైజ్ చేసినందుకే జిట్టా బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేశారా? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బాలకృష్ణారెడ్డి గారు. బాలకృష్ణారెడ్డి గారు, సో ఫస్ట్ మీరు బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వెనకాల మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టే సస్పెండ్ చేశారు అని బీజేపీ చెప్తోంది. మీరెందుకు అనుకుంటున్నారు? నాకు విషయం తెలియదు, సస్పెండ్ చేసిన కారణాలు తెలియదు. సస్పెండ్ చేసి 7 రోజుల్లో వివరణ ఏమని అడిగినారు. సస్పెండ్ చేసే విధానమే అది కరెక్ట్ కాదు. మరి వాళ్ళకే తెలియాలి నేను ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొన్నాను. ఇప్పుడన్నా చెప్పని అడుగుతున్నాను, ఇప్పుడైనా బహిర్గతం చేయండి. ఎందుకోసం సస్పెండ్ చేసిండ్రు, ఏం చేసిండ్రు? అసలు నాలాంటి నిజాయితీ వాళ్ళ తెలంగాణ ఉద్యమకారులను సస్పెండ్ చేయడం వల్ల తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ చేయాలనుకుంటారు? ఆ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉండే. చెప్పకుండా నిర్దాక్షిణంగా తెలంగాణ ఉద్యమకారులను అంటే ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దు అనే ఉద్దేశంతోనేమైనా సస్పెండ్ చేసి ఉంటారు. కానీ కారణాలు చెప్పకుండా సస్పెండ్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య అంటే అంటారు. బీజేపీలో ఇప్పటిదాకా ప్రశ్నించే గొంతుకలు లేవా? మీరే ఎందుకు అంత లౌడ్ వాయిస్తో స్ట్రాంగ్గా ప్రశ్నించారు? అసలు నేను లౌడ్ వాయిస్ ఉంటే నేను వాయిస్ ఉన్న నిజాన్ని నిక్కచ్చిగా నేను చెప్తా. నేనేమో నా దగ్గర హిడెన్ ఎజెండా, అంతర్గత ఒప్పందాలు, ఇప్పుడు ఒకటి మాట్లాడి ఆడ బ్లాక్మెయిల్ చేసి ఏదో పదవులు తెచ్చుకోవాలి అంటే ఇండైరెక్ట్గా చిట్చాట్ చేసి బెదిరించి పదవులు తెచ్చుకోవాలని చెప్పి అట్లాంటి ఆలోచన నాకు రాలే. స్ట్రైట్గానే మాట్లాడినా ప్రజలు మనల్ని విశ్వసిస్తలేరు. బండి సంజయ్ గారిని తొలగించడంతో పాటు కవిత కేసు ఎక్కడిదక్కడనే నీరుగారిపోయింది. మనమే అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చినాము. మరి ఎటుపోయినా ఆ కేసు అంతా ఎటుపోయింది అనే అనుమానాలకు తావిస్తున్నాము. దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే తెలంగాణలో బీజేపీ పార్టీ మనుగడ కష్టమవుతుంది. మా అలాంటి నమ్మొచ్చిన వాళ్ళంతా నట్టేట ముంచుతారు, మీరు చూసుకొని జాగ్రత్తగా చేయండి అని చెప్పినాం. వాళ్ళకి చెప్పడం తప్పు కాదు కదా. అంతర్గతంగా చెప్పినాం, బయట చెప్పినాం, అన్నీ చెప్పినాం. వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా అరే ఇట్లా ప్రశ్నిస్తట్టుండో, మేము కలిసిపోయే సమయంలో మమ్మల్ని విడగొడతట్టుండు అనుకుని సస్పెండ్ చేసినట్టు. అంతే తప్ప వేరే కారణాలునే అనుకోవట్లేదు. అవినీతి ఆరోపణలు చేసిన వాళ్ళు ఉన్నారు, కలిసిపోయారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ట్విట్టర్లోనే బహిరంగంగా ట్వీట్ చేసిన వాళ్ళు, ఆరోపణలు చేసిన వాళ్ళు, దీంతో పాటుగానే లీకులు, గ్రూపు రాజకీయాలు చేస్తున్న వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకు జిట్టా బాలకృష్ణారెడ్డి టార్గెట్ అయ్యారు? మరి నేను అదే అడుగుతున్నా. ప్రశ్నించే గొంతుగా వాళ్ళు చెప్తే కూడా వినడు కాబట్టి వాళ్ళ విధానాలు ఎండగడతాడు. ఇంటర్నల్గా మేము చేసేటువంటి అంతర్గత ఒప్పందాలన్నీ కూడా అవసరమైతే బయట పెడతాడు. ఆయన తట్టుకోలేడు ఇట్లాంటి వాటి అనేది వాళ్ళకి తెలుసు. రఘునందన్ రావు గారు స్వయాన కిషన్ రెడ్డి గారి ఇంట్లోనే ఆన్లో మాట్లాడుకుంటేనే మీడియాతో చిట్చాట్ తీసుకుంటా అవసరమైతే రాసుకోండి అని చెప్పిండు. ఆయన కూడా అమిత్ షా గారిని అన్నారు, మోడీ గారు, నడ్డా గారిని అన్నారు, జాతీయ నాయకత్వం అన్నాడు. ఎవరికి సంబంధం లేదు, నా బొమ్మ పెట్టుకొని గెలిచిన అని మాట్లాడినోడిని ఇలా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు, అలాగే ఎలాంటి యాక్షన్ లేదు, నోటీస్ కూడా ఇవ్వలేదు అట్లీస్ట్. ఇలా నిన్న కిషన్ రెడ్డి గారు మీడియా చిట్చాట్లో మాట్లాడుకుంటా అది ఏమంటారు ఆఫ్ ది రికార్డు ఆఫ్ ది రికార్డు ఏమైనా మాట్లాడచ్చా? మీ లెక్క గూడు పుటాలను తీసి నాతో రాదు. నేను చెప్పి విన్నా, మీకు చెవిటోని ముందు శంకుదినట్టే ఉంది. అట్లా కాకుండా జనరల్గా మీడియా చిట్చాట్లో నేను కూడా మాట్లాడిన దాని అంటే అట్లా అని చెప్పి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొనలేదు. ఈ చేస్తున్న విధానం తప్పు ఉంది, ప్రజలకు తప్పుడు సంకేతాలు పోతున్నాయని అడిగినప్పుడు నన్ను పిలిచి అడగాల్సి ఉండే, నన్ను కూర్చోబెట్టి ఎందుకు అట్లా కానీ అంత దుర్మార్గంగా ఒక ఉద్యమకారుణ్ణి, వివేకానందని భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తిని మీరు సస్పెండ్ చేసిందంటే మీ ఎజెండా ఏంటిదని అర్థం కావట్లేదు. అది రేపు పొద్దున తప్పకుండా తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాల్సిన బాధ్యత మీ ఉందని చెప్పి అడుగుతున్నాను. సో బీజేపీ ఎజెండా ఏముందని మీరు అనుకుంటున్నారు? మీరు జాయిన్ అయినప్పుడు బీజేపీ ఎజెండా ఏంటో మీకు తెలిసిన తర్వాత కూడా అక్కడ జాయిన్ అయ్యారంటే అందులో ఇమ్మడలేకపోయారా మీరేమన్నా? లేదు, నేను జాయిన్ అయినప్పటికీ బండి సంజయ్ గారు నాకు కార్పొరేటర్గా ఉన్నప్పటి నుండి తెలుసు. యువ తెలంగాణ పార్టీగా మేము సత్వంగా కొట్లాడు సరిపోతలేదు. చాలా అంశాల మీద మేము ఇండివిజువల్గా ఉద్యమాలు చేసినాం. అట్లా సరిపోతలేదు. ఒక జాతీయ పార్టీతో కలిసి ఉండాలనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఉన్న 2 పార్టీలో ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ నిజాయితీగా కొట్లాడుతున్నట్టు అనిపించింది. వాళ్ళ అవినీతి విధానాలను వ్యతిరేకిస్తాము, వెలికితీస్తాము, కుకటవేలతో సహా పిక్కిలిస్తామని చెప్పి మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం పదే చెప్తే నమ్మి ఆ పార్టీలో యువ తెలంగాణ పార్టీని విలీనం చేసిన క్రమంలో మొన్న డిసెంబర్ దాకా కూడా దాదాపుగా బాగానే జరిగిందంతా. మునుగోడు ఎన్నికల నుంచి మెల్లగా యూటర్న్ తీసుకున్నారు వాళ్ళు. మెల్లమెల్లగా యూటర్న్ తీసుకొని ఈ 6-7 నెలలు అసలు కార్యక్రమాలు కూడా లేవు. కవిత మీద కేసు ఫైల్ అయ్యి సిబిఐ ఛార్జ్షీట్లో పేరున్నాక కూడా 14 మందిని అరెస్ట్ చేసినా కూడా ఆమెను అరెస్ట్ చేయలేదు. 2 సార్లు పిలిపించి వెనక్కి పంపించారు. దాంట్లో ఉన్న మతలబు ఏంది అని అడుగుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కేటీఆర్కు ఏటీఎం అయిపోయింది, అసలు అనేక రకాల అవినీతులు ఉన్నాయి, కాగు కూడా చెప్పింది. ఉన్నాక కూడా ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మాటలు చెప్తున్నాం అంతే తప్పితే ప్రతి సందర్భంలో చెప్తున్నారు. ఆ జాతీయ నాయకత్వమే ప్రతి సందర్భంలో
అవినీతిమైపోయింది ప్రభుత్వం అని చెప్పినటువంటి ప్రభుత్వం మీద చర్యలు, ఎందుకంటే మనం కేంద్రంలో అధికారంలో ఉన్నాం, సిబిఐ కానీ ఈడీ కానీ మిగిలిన సంస్థలు మన చేతిలో ఉన్నాయి, అట్లా అని చెప్పి అవుట్ ఆఫ్ ది వే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవసరం లేదు. కానీ కనీసం విచారణ జరిపించే ప్రయత్నం కూడా మీరు చేయకుండా ఉట్టినే మాట్లాడి వదిలేస్తే ఎట్లా విశ్వసిస్తారు ప్రజలు? మనం కూడా 9 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నాం, కేసీఆర్ కూడా 9 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నాడు. అవినీతి పరుడని మనం ఆరోపణ చేసినప్పుడు దాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. అది ఒక రాజకీయ పార్టీగా ఉంటుంది, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. అది చేయలే కాబట్టి ప్రజలకు అనుమానాలకు తావిస్తున్న విషయం చెప్పిన నేను. ఇప్పుడు అవినీతి ఆరోపణలు చేసినప్పటికి కూడా కావాల్సినటువంటి కన్స్ట్రక్టివ్గా ఉండేటువంటి ఆధారాలు కావాలి. మీరు ఇప్పుడు కాళేశ్వరం చెప్పినప్పటికీ ఆధారాలు చూపించలేకపోయారా, లేకుంటే కవిత కేసుకు సంబంధించి మరి ఎందుకు మాట్లాడినారు? ఎవరు అడిగిరు? మిమ్మల్ని తెలంగాణ ప్రజలు అడిగినరా? కవిత లిక్కర్స్ కేసులో ఉన్నదా అని అడిగినరా? లేకపోతే కేసీఆర్ అవినీతి పాల్పడ్డాడు కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అడిగినరా? మీరే మాట్లాడిండు. మీరే అనేక సందర్భాలు వీడియోలు కూడా ఇస్తా కావాలంటే మీకు. అనేక సందర్భాలు ప్రతి మీటింగ్కి వచ్చినప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది భ్రష్టాచార సర్కార్ అని చెప్పారు, వాళ్ళ కుటుంబం మొత్తం అవినీతిమయం అయిపోయింది అని చెప్పినారు. మరి మీరే చెప్పినప్పుడు ప్రజలకు దాని మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదే అడిగిన ఇలా దాని మీద సమాధానం చెప్పండి. ఎందుకు మాట్లాడిండ్రు, ఎందుకు వెనక్కి తీసుకోండి, ఎందుకు తగ్గిండ్రు అని చెప్పి. నేనేం అడుగుతున్నా అంటే నేను ఒక ఆరోపణ చేసినాను ప్రధానంగా. మునుగోడు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ తెర మీద తెచ్చింది. 3 ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తున్నారు, అది బిఎల్ సంతోష్ గారు హస్తం ఉంది అందులో అని చెప్పి చెప్పినారు. బిఎల్ సంతోష్ గారు ఈ పార్టీలో దేశంలో నెంబర్ 2, ప్రధానమంత్రి మోడీ గారి తర్వాత ఆయనే నెంబర్ 2. సడన్గా ఆయన పేరు తెర మీదకి తేగానే వీళ్ళ వాయిస్లో బేస్ తగ్గిపోయింది. మునుగోడు ఎన్నికలను కూడా లైటన్ చేసేసారు. మునుగోడు ఎన్నికల్లో పాపం రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీజేపీ ఏదో ఉద్ధరిస్తుంది, రాజీనామా చేసి మరి అదేంటారు బీజేపీ ఏదో ఉద్ధరిస్తుందని చెప్పి రాజీనామా చేసి బీజేపీలో ఏరినాడు. చేరిన తర్వాత సరే ఉధృతంగా పనిచేసుకుంటూ పోయినాం, ఇండివిజువల్ కొట్లాడి ఒక యుద్ధంలాగా చేసుకుంటూ వచ్చిండు, మంచి సంతోషం. లాస్ట్ 10 రోజులు ఏదైతే బిఎల్ సంతోష్ గారి వ్యవహారం ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందో సడన్గా వీక్ అయ్యారు. నాకు అర్థమైన కాడికి ఏంటంటే నేను అదే ఇలా ఆరోపణలు కూడా చెప్పిన, కేసీఆర్ అలా ప్రెస్ మీట్ చెప్పిండు, అది ఎవరన్నా ఉండని మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసిండ్రు, ఎంతటి పెద్దవాళ్ళైనా గుర్ర గుంజుకొస్తాము అనేటువంటి మాట తెలంగాణ స్లాంగ్లో మాట్లాడిన తర్వాత వీకెన్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో విచ్చలవిడిగా పైసలు పంచుతున్నా, మద్యం పంచుతున్నా, కేంద్ర ఎన్నికల సంఘానికి వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఎలక్షన్, మరి కేంద్ర బలగాలను పంపించి అవి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటాయి. కంట్రోల్ చేయకుండా మరి బీజేపీ ఆ 10 రోజులు వీకెండ్ చేయడం వల్ల రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు. తక్కువ 5 వీకెండ్ చేసిండ్రు అంటున్నప్పుడు పవర్ఫుల్గా ఎవరుంటారు అనుకుంటున్నారు? రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉంటారా, దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఉంటారా? ఎందుకు బీజేపీ ప్రధానమంత్రి మొత్తం అందరూ కేంద్ర పార్టీ అంతా బీఆర్ఎస్కు లొంగిపోయిందని మీరు అనుకుంటున్నారు? అందుకే బిఎల్ సంతోష్ గారు ఇష్యూ తర్వాతనే లొంగిపోయిండ్రు అంటున్నా. ఎందుకలా? భయపడ్డారు, ఆయన అరెస్ట్ చేస్తారు, తీసుకొస్తారు, గుంజుకొస్తా అని చెప్పి చేశారు బరాబర్. అదే చేసి కవిత కేసును కూడా బ్లాక్మెయిల్ చేసి ఆపించుకోగలిగాడు, అరెస్ట్ చేశాను, సిట్ వేసిండినా. మరి వీళ్ళు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయలే? సంతోష్ గారు అంటూ పెద్ద మనిషి మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు న్యాయ విచారణ జరిపించి కోర్టులో దోషిగా కేసీఆర్ నిలవాల్సిన అవసరం ఉంటే కదా, నిలబెట్టే ప్రయత్నం మరి బీజేపీ పార్టీ ఎందుకు చేయలే? అయితే ఇక్కడ మీరు అంటున్నటువంటి లిక్కర్ కేసుకి సంబంధించే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు, స్టిల్ ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారు. అలాంటి పక్కా ఆధారాలు ఇక్కడ లేకపోవడం వల్లే ఇంకా అరెస్ట్ కానీ మీరు అంటున్నటువంటి ఇవన్నీ లోపాయకారి ఒప్పందాలు జరగలేదు అనేది. ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే జనరల్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ బుక్ చేస్తే దాంట్లో ఆధారాలు ఉంటాయని ఎఫ్ఐఆర్ చేస్తారు, ఒకటే కంప్లైంట్ ఇవ్వడం వేరు. సిబిఐ లాంటి సంస్థ దర్యాప్తు చేయకుండా కవిత పేరు ఛార్జ్షీట్లో పెడతారా? పెట్టిన తర్వాత కవితకు ప్రమేయం లేదు ఎందుకు పిలిచిరు మీరు? ఆమెను పిలిచి విచారణ జరిపి 2 సార్లు పిలిచి విచారణ జరిపి అర్ధాంతరంగా వదిలేసారు. అసలు ఆ కేసు ఏమైంది తెలియదు. మిగిలిన 14 మంది లోపలేసారు, జైల్లో వేసారు, అరెస్ట్ చేశారు. మరి ఈమెకు లేనప్పుడు ఆయన పేరు ఎందుకు యాడ్ చేస్తారు? ఇవన్నీ కూడా ఫోన్లు వలగొట్టినాయని చెప్పిండ్రు, వాళ్ళే చెప్పిండ్రు, సిబిఐ చెప్పింది మీ ఫోన్లు ఎందుకు వలగొట్టింది సార్, ఆమె ఏ పట్టుకుపోయింది, దొంగ ఫోన్లు పట్టుకుపోయిందా, ఏ పట్టుకుపోయింది, తర్వాత పట్టుకుపోయింది చూపించచ్చు కాక. ఆరోపణలు కావు కదా అవి, ఆమె మీద రుజువులు ఉన్నాయని చెప్పినారు. రుజువులు ఉన్నాయని చెప్పినప్పుడు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆ సంస్థల మీద ఉండే, సిబిఐ కానీ ఈడీ మీద కానీ ఉండే. మరి అది ఎందుకు ఆపేసిండ్రు? అది కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తాయి కాబట్టి మేము అదే అడుగుతున్నాం, ఎందుకు ఆపినారో మీరే చెప్పాలి. మీరు ఇంకోటి అరెస్ట్ చేస్తారు, పలానా తిహార్ జైల్లో బ్యారక్ రెడీ చేసినామని కూడా చెప్పినారు మీరు. ఈ మాటలన్నీ అన్నది అందరికంటే ఎక్కువగా అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి బండి సంజయ్ అన్నారు. సో అన్నందుకే ఆయన తప్పించారనేది కూడా వినిపించింది. మీరు ఆయన టీము, ఆయన గ్రూపు, ఆయన పిలిస్తేనే పార్టీలోకి వచ్చారు అనేది కూడా వినిపించింది. వాస్తవమే, బండి సంజయ్ గారు పిలిస్తే వచ్చినాం, దాంట్లో ఏం అనుమానం లేదు అన్నట్టు. సంజయ్ గారు కూడా ఎవరన్నారు, కేంద్ర సూచనల మేరకే అన్నాడు. కేంద్రంలో క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఆమెను అరెస్ట్ చేస్తున్నాము, ఆమె మీద ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలు కాదు
ఆమె ఆ స్కామ్లో ఉందని చెప్పిన తర్వాతనే బండి సంజయ్ గారు కూడా మాట్లాడింది. మరి ఆ రోజు మాట్లాడినప్పుడు ఆయన విభేదించలే వాళ్ళు ఎప్పుడు కూడా. ఎప్పుడైతే మునుగోడు ఎన్నికల టైంలో బిఎల్ సంతోష్ గారు జరిగిందో అప్పటి నుంచి ఎవరు మాట్లాడలే, ఎవరు మాట్లాడలే అప్పటి నుంచి. మీరు చూడండి 7 నెలలుగా ప్రజా ఉద్యమాలు లేవు, ప్రజా సమస్యల మీద పోరాటాలు లేవు, సంజయ్ గారు 6వ విడత పాదయాత్ర లేదు, అన్నీ బ్రేక్ చేశారు. దాంట్లో ఇద్దరు కలిసిపోవాలని ఆలోచనకు వచ్చేసారు. లేకపోతే కేసీఆర్ కూడా ఏం మేధావండి. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు అమిత్ షాని నేను చాణక్యం కూడా ఆయనకంటే కూడా కేసీఆర్కు వేరే పని ఏముండదు, రాజకీయమే పని, అన్ని చదివే ఉన్నాడు ఆయన. వీళ్ళని చదివిండు కాబట్టి బిఎల్ సంతోషం తెరమికి తెచ్చిండు. బిఎల్ సంతోష్ విషయంలో ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ అధినాయకత్వం మీదనే ఉన్నది. ఎందుకు అంత పెద్ద ఆరోపణలు వేసిన మనిషి మీద మరి విచారణ జరిపించలేదు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అర్ధాంతరంగా కవిత కేసు మూలన పడదో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు కాళేశ్వరం ఏటీఎం అని చెప్తే వీళ్ళందరూ ఏమంటారు, కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఏటీఎం అని చెప్తున్నారు. వేరే రాష్ట్రాల ఎన్నికలు అయినప్పుడు ఇక్కడ నుంచి పైసలు మెగా సంస్థలను వేరే రాష్ట్రాలలో ప్రోత్సహించి కేసీఆర్ మధ్యవర్తిత్వం వహించి మరి బీఆర్ఎస్ కూడా బీజేపీకి ఏటీఎం అయింది వేరే రాష్ట్రాల ఎన్నికలకు అంటున్నారు. అది నిజాలన్నీ కూడా నిరూపించుకోవాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ మీద ఉంది తప్పకుండా. తెలంగాణ అనేది ఒక ప్రత్యేక రాష్ట్రం అండి. 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం స్వతంత్రమే ఆ రోజు 13 నెలల తర్వాత వచ్చింది స్వతంత్రం. తెలంగాణ ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. అన్ని అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత విశ్వసించారు. మిమ్మల్ని విశ్వసించే దుబాకలో గెలిపించినారు, హుజరాబాద్లో గెలిపించినారు, జిహెచ్ఎంసీలో గెలిపించినారు, మొన్న ఎమ్మెల్సీ గెలిపించినారు. ఆ విశ్వాసాన్ని పోగొడుతున్న క్రమంలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నేను రాష్ట్ర నాయకత్వం అడుగుతున్నాను, కేంద్ర నాయకత్వాన్ని అడుగుతున్నా. అయితే మీరు ఇంత చేసినప్పటికీ కూడా ఇంటర్నల్గా జరగాల్సినటువంటి చర్చలు, శ్యామా ప్రసాద్ ముఖర్జీ భవనంలో జరగాల్సినటువంటి చర్చల్ని మీరు బహిర్గతం చేశారు కాబట్టి మీ మీద వేటు వేశారా అనుకోవచ్చు. తప్పకుండా ఇప్పుడు అందుకే కిషన్ రెడ్డి గారు కూడా విభేదించింది. అందుకే కిషన్ రెడ్డి గారు సమైక్యవాద భావాలున్న వ్యక్తి. కిషన్ రెడ్డి గారు గతంలో ఎండల లక్ష్మణ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే ఎండల లక్ష్మణ గారు రాజీనామా చేస్తే ఆయన రాజీనామా చేయలేదు. అట్లాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని హైదరాబాద్లో పార్టీ ఉంటే చాలు అని చెప్పి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పక్కా సమైక్యవాది చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టించుకోవడంలో వెంకయ్యనాయుడు గారిని వాడుకొని కిషన్ రెడ్డి గారు చేసిండు. అది భాజపా కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఆయన 2-3 సార్లు అధ్యక్షులు గతంలో ఉన్నా కూడా పార్టీని ముందుకు తీసుకుపోలే, ఏ రకమైన విజయాలు సాధించలే. ఇవాళ మళ్ళీ ఈ ఎన్నికల టైంలో తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే సౌమ్యంగా ఉంటాడు, అండర్స్టాండింగ్ చేయగలుగుతాడు, అంతర్గత ఒప్పందాలకు కిషన్ రెడ్డికి మారిపోయారు. అందుకే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఈజీగా అంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ చేసుకోగలుగుతుందని చెప్పి కిషన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఎవరికి కేసీఆర్ 7 వీకెండ్ జిటబాల కిషన్ రెడ్డికి భువనగిరి టికెట్ ఇవ్వాలనుకోండి, అలా గెలుస్తానో టఫ్ ఫైట్ ఇస్తానో మరి బీఆర్ఎస్ ఓడిపోతుంది అనుకుంటే కిషన్ రెడ్డికి చెప్తే ఆ టికెట్ కట్ చేస్తాడు. అట్లాంటి వ్యక్తి ఉండాలి కాబట్టి అధ్యక్షుడు మార్చుకోవాలి. సంజయ్ అయితే వినడు, సంజయ్ అగ్రెసివ్గా పోతుండు. సంజయ్ ఎంతో కొంత అమ్మవారిని నమ్ముకొని నిబద్ధతతో పనిచేసుకుంటూ వచ్చిండు. కాబట్టి ఇట్లాంటి ఆయన పెడితే ఏం చెప్పినా చేస్తాడు అనే ఉద్దేశంతో కేసీఆర్ పెట్టించుకుంటూ. నేను అందుకే చెప్పిన బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే బీజేపీ మన బీఆర్ఎస్కు బీజేపీ అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ కిషన్ రెడ్డిని పెట్టినారు. ఇద్దరు ఒకటే 100% అండర్స్టాండింగ్లో పెట్టిండ్రు. అవి తప్పు అని నిరూపించండి. మీరు ఎందుకు ఉద్యమాలు చేయలేదు, ఎందుకు కొట్లాడలేదు, గత 7 నెలలుగా ఎందుకు నిర్వీర్యం చేసింది, సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీ ఎజెండా చెప్పండి. 100 రోజుల ప్రణాళిక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంతకుముందు గుర్తురాలేదా మీకు? ఎందుకో మాట్లాడారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద. అయితే మీరు ఇప్పుడు 7 నెలలుగా జరుగుతోంది, అంతర్గతంగా ఏదో ఉంది, లోపాయకారి ఒప్పందాలు జరిగాయని మీరు చెప్తున్నప్పుడు ఇంటర్నల్గా ఎప్పటి నుంచో మీరంటే 2 ఏళ్ళు అవుతుందో యువ తెలంగాణ పార్టీ 16 నెలలు అంతకు ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళలో కూడా అసంతృప్తి అనేది ఉంది. మరి వాళ్ళెందుకు కలిసిపోయి మళ్ళీ ఉమ్మడిగా పోరాటం చేయాలి అనే దాంట్లో ఉన్నారు? మొన్నటిదాకా అసంతృప్తి గళాలు వినిపించాయి, అన్ని రకాలుగా ఆందోళనలు చేసిన వాళ్ళు ఉన్నారు, నిరసన చేసిన వాళ్ళు ఉన్నారు, ఢిల్లీ దాకా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇండివిజువాలిటీ లేకపోయిండొచ్చు. బయట నేను ఇండివిజువల్ని ఎదిగిన వివేకానంద భావజాలంతో ఓ ఇండివిజువల్గా ఒక వ్యక్తిత్వం ఉండి ఎదిగిన ఒక యువ తెలంగాణ పార్టీని కూడా ఒక 9 ఏళ్ళుగా ప్రజల్లోకి ఉద్యమ ఆకాంక్షల కోసం కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాటం చేసుకుంటూ వచ్చిన. కాబట్టి వాళ్లకు పరాన్న జీవులు ఇంటరాళ్ళు ఇప్పుడు మాట్లాడి వాళ్ళు ఏదైనా పదవి ఏదైనా కుక్కకు బుక్ వేసినట్టు చేయగానే నిన్నగాక మొన్న కూడా చూసాం. ఒక ఆయన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చేయగానే అదో పెద్ద పదవి అనుకొని కిషన్ రెడ్డి ఇంట్లో ప్రెస్ మీట్లో మాట్లాడిన అంటే ఆఫ్ ది రికార్డు మాట్లాడడానికి అంటే ఆ పదవులు కావాలి వాళ్ళకు. పదవుల కోసం ఏదో మాట్లాడతారు, పదవులు ఇవ్వగానే ఊరుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతున్నాయి, చెప్పినటువంటి హామీలు ఎందుకు నెరవేర్తలేవు, ఎందుకు మరి మనం కొట్లాడతామని చెప్పి మాట వెనక్కి తీసుకున్నామని ఆలోచన ఎవరికి లేదు. ఉట్టినే మీడియాలా టీవీ డిబేట్లల్లా ఓ ఆగమాగమై మాట్లాడితే సరిపోదు, నిజాలు కూడా ఉండాలి. అంటే ఏమంటారు, కోర్టులలో వాదించినట్టు ఉట్టినే వాదిస్తే కాదు కదా. నువ్వు కోర్టులలో వాదించినప్పుడు నువ్వు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటుంటే వీటి మీద మరి బిఎల్ సంతోష్ గారి మీద కావచ్చు, లేకపోతే కేసీఆర్ అవినీతి మీద కోర్టులో కేసు వేసేది ఉండే. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, శంకర్రావు గారు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక కేసు వేస్తే తీసుకుపోయి లోపలేసారు.
మరి నువ్వు ఎందుకు ఇలా ఆ వృత్తిలో ఉన్నాం కదా, మాటలని చాలా మాటలు చెప్తున్నాం కదా, మరి అదే కవితక్క మీద మీ సామాజిక వర్గమే కదా, మరి నిజంగా ఆధారాలు తీసుకుపోయి నువ్వే కేసు అయినవి న్యాయబద్ధంగానే కొట్లాడు, అక్రమంగా తీసుకుపోయాల్సిన అవసరం లేకుండే. అయితే జిట్టా బాలకృష్ణారెడ్డికి కూడా ఏదో ఒక పదవి ఇప్పుడు మీరు అంటున్నాడుగా నేను నిరసనలు అలాంటివి అయితే సైలెంట్ గా ఉండేవాళ్ళు అక్కడ. నేను అట్లాంటి వ్యక్తిత్వమే పదవి ఇవ్వకపోవడం నాకు ఇచ్చిండు అంటున్నా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇచ్చిండు, పాదాత సహాయం ఇన్ఛార్జ్ ఇచ్చిండు, అనేక బాధ్యతలు ఇస్తే నేను నిర్వర్తించిన నా వరకు. నేను పదవుల సమస్య కాదు ఇక్కడ. నేను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమ ఆకాంక్షలు కావాలి, నా అన్నదమ్ములకు ఉద్యోగాలు కావాలి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానది కావాలి, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలి అనే విషయాల మీద అనేక ఉద్యమాకాంక్షల కోసం అనేక హామీలు ఇచ్చింది కేసీఆర్. అవి నెరవేరాలని కొట్లాడేటోళ్ళు. నాకు ఈ పదవుల కోసం కొట్లాడటం, వీళ్ళు ఇచ్చేదానికి పెదవులు మూసుకుపోయేటువంటి అట్లాంటి నేను కేసీఆర్ దగ్గరికి పోతుండండి. ఇవన్నీ ఎందుకు నాకు? కేసీఆర్ ఏమో అడ్జస్ట్ అవుతుంటే నేను ఇలా ఇంతమంది పోయి అమ్ముడు పోతుండ్రు, ఏ పార్టీలకి వెళ్ళి పోయి గెలిచిన వాళ్ళు అమ్ముడు పోతున్నారు అక్కడ. మరి అదే పోతుంటే అక్కడికే పోతుంటే నన్ను ఏం కాదంటే కేసీఆర్. కానీ ఒక వ్యక్తిత్వం ఉంది నాకు. ఆ వ్యక్తిత్వం ఉండే ఇలా మాట్లాడతారు, మస్తు మాట్లాడతారు వాళ్ళు. కానీ వ్యక్తిత్వం లేని వాళ్ళంతా కూడా నాలుగకి నరం లేదంటారు, గుర్తుంది కదా. వాళ్ళు ఏదైనా మాట్లాడాలి అవకాశాల కోసం ఏమైనా చెప్పగలుగుతారు. ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి అంటూ మీరు ఒక 3 పేజీలు అందులో 10 పాయింట్లతో ఈ లెటర్ని రిలీజ్ చేశారు. ఇదే లెటర్ ఇవే పాయింట్స్ పట్టుకొని మీరు కూడా ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని మాట్లాడితే ఎవరింటారండి? ఎవరి పాయింట్? నాకు చెవులు కూడా అలవాట్లేదు నాకు. ఎవరింటారు? ఎవరిని పిలుస్తారు? ఎవరు లాబింగ్? కిషన్ రెడ్డి గారికి లాబింగ్ చేయగలుగుతారు. కిషన్ రెడ్డి గారిని కాదని చెప్పి అపాయింట్మెంట్ ఇస్తారా? జాతీయ నాయకులు ఇక్కడికి వచ్చిన తరుణ్ చుగ్ అపాయింట్మెంట్. నేను ఇక్కడ ఉన్న రాష్ట్ర ఇన్ఛార్జిలే తరుణ్ చుగ్గో, బన్సాలో, అరవింద్ మీనన్ లాంటి వాళ్ళే మాకు ఎన్నో టైం ఇవ్వలే. నేను వాళ్ళకి మెసేజ్ పెట్టిన మెసేజ్ కూడా చూపిస్తా. చెప్తా అని చెప్తారు, అపాయింట్మెంట్ ఇస్తా అని చెప్తారు, అవాయిడ్ చేసిండు. 7 నెలల నుంచి పర్టికులర్గా అసలు ఎప్పుడు అడుగుతా అన్నా కూడా అవాయిడ్ చేసిండు. మీ ఒక్కరికైనా ఇంకెవరికైనా నాకు తెలియదు. అంటే లాబింగ్ చేసిన వాళ్ళు పంపించిండు. బండి సంజయ్ గారిని ఎవరైతే పీకేయాలని ప్రయత్నం చేసిండో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇప్పించారు కిషన్ రెడ్డి గారు. 100% ఆ ప్రయత్నం జరిగింది. బండి సంజయ్ ఇక్కడ ఒక పదవి వచ్చింది, జాతీయ ప్రధాన కార్యదర్శి. సంతోషం, నేను స్వాగతిస్తాం. కానీ ఎందుకంటే అది ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆయన ఏడ పనిచేస్తాడు. ఎన్నికల దగ్గరకు వచ్చిన సందర్భంగా పార్టీని అగ్రెసివ్గా ముందు తీసుకుపోయినాడు. చేతులు కట్టేసారు కదా. జాతీయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి పదవి తీసుకొని ఏం చేస్తాడు? ఏం నిర్ణయాలు తీసుకోవాలి సొంతంగా? ఇక్కడ ఉంటే పార్టీ పక్షాన, ప్రజల పక్షాన మాట్లాడగలుగుతాడు. మరి ఆ మాట్లాడే అవకాశాన్ని నోరు కుట్లేసింది కదా. ఇప్పుడు మీతో కలిసి గతంలో టీఆర్ఎస్లో పనిచేసినటువంటి ఈటెల రాజేందర్కి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, అలాగే చేరికల కమిటీ చైర్మన్గా కూడా ఉంది. సో ఎలా వర్కౌట్ అవుతుంది? నేను వారి మీద కామెంట్ చేయకుండా నేనేమంటే చేరికల కమిటీ చైర్మన్గా నేను ఏం చేయలేకపోతున్నా అని చెప్పి ఆవేదన వెళ్ళబుచ్చుకొని ఇలా ఎన్నికల కమిటీ బీజేపీ సరే రాజేంద్ర ప్రభు ఉద్యమకారుడు, ఆయన ముందే ఒక పెద్ద నాయకుల మీటింగ్లో ఎన్నికల కమిటీలు ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతిసారి చేస్తాం. గతంలో చింతల రామసేన ఉంటే, ఒకసారి ఇంద్రసేన రెడ్డి గారు ఉంటే, ఇంకోరు ఉంటే, అదేం పెద్ద పదవి కాదు. ఇండైరెక్ట్గా ఆయననే అంటే ఆయన భరిస్తుండేమో నాకు తెలియదు, కానీ నాకు తెలుసు అదేం జరిగిందో. అట్లాంటి పదవులని ఎన్నికలు వచ్చినప్పుడు వేస్తాము. దానిలో పెద్ద కమిటీ అని ఊహించుకుంటాం. మేమేం సంబంధం లేదు. రాజేంద్ర కూడా 2 రోజులు తెలుస్తుంది వాళ్ళు ఎంత జాగ్రత్తగా కట్ చేయాలనో, ఎంత జాగ్రత్తగా హ్యూమిలేట్ చేయాలనో చేస్తారు. వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య, అలా ఏం అనుమానం లేదు. ఎందుకంటే పైనుంచి వచ్చే నాయకత్వ సూచనలు ఉద్యమకారులు వినరు. రాజేంద్ర లాంటి కూడా వినరు. రేపు పొద్దున ఉద్యమకారుడే కదా వినడు అంటూ రాజేంద్ర కూడా వినడు. పైనుంచి సూచనలు కేసీఆర్ మీరు కలిసి పని చేయాలంటే వింటడా? వినలేడు. కాబట్టి ఆయనను కూడా తక్కువ చేస్తారు. ఇచ్చిన పదవి కానీ ఇచ్చిన వాయి సెక్యూరిటీ ఇస్తారు, అన్ని ఇస్తారు, అట్లా పెడతారు. అది పెట్టి వీళ్ళు చేయాల్సిందే చేస్తారు. స్పష్టత ఉందల్లా. ఆయన అడగండి, ఆ మాట అన్నారా లేదా? ఎన్నికల కమిటీలు మామూలుగా ఉంటాయి, దాని ఏదో పెద్ద పదవిగా ఊహించొద్దని ఇండైరెక్ట్గా చెప్పిన మీటింగ్లో. మరి ఆయన కూడా రేపు పొద్దున తెలుసు చేరికల కమిటీ కూడా పెట్టి ఎందుకు చేయలేదు? చేరికల కమిటీ ద్వారా చేరికల కొంతమందితో మాట్లాడితే అది రావడానికి చేరకపోవడానికి కూడా కారణం కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అది మొన్ననే కదండి. ఆయన చేరికల కమిటీ ఎప్పుడో ఇచ్చారు కదా. పాపం అన్ని ప్రయత్నాలు చేసింది కదా అంతకంటే ముందు. రాజేంద్రని ఎంతోమంది దగ్గర తీసుకుపోయినా, అరే మీ దగ్గర సఖ్యత లేదట, పోయి నీకే ఇంపార్టెన్స్ లేదట, నువ్వేం చేస్తావు అని చెప్పి ఆవేదన పిలిపించుకున్నాను కూడా బయటికి. నన్నే కౌన్సిలింగ్ చేసిన రాజేంద్రని కూడా అన్నాడు పోయిన దగ్గర. అదే పరిస్థితి బీజేపీలో జరుగుతున్న అంతర్గతంగా జరుగుతున్న విషయాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో బయటకు వస్తున్నాయి. అందరికీ అర్థమవుతున్నాయి విషయాలు. మరీ 7 నెలలుగా ప్రధానంగా అందరికీ అర్థమయ్యాకనే అందరూ జాగ్రత్త పడి ఇలా రాకుండా ఆగిపోయారు. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీకి సంబంధించి ఇతర పార్టీల కంటే కూడా ఎక్కువగా బీజేపీకి ముందు నుంచి ఉన్నటువంటి బేస్ అనేది, సంస్థాగత నిర్మాణం అనేది సపరేట్గా ఉంటుంది. అందులో డిఎన్ఏ అది సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈటెల రాజేందర్ది సపరేట్ డిఎన్ఏ, కమ్యూనిస్టు, ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి, అక్కడి నుంచి బీజేపీకి వచ్చి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి పోరాడుతున్నప్పుడు మీకు వివేకానందుడి భావజాలం ఉంది. ముందు నుంచి దీనికోసం, దేశం కోసం పనిచేయాలి అనేది ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మీరెందుకు అందులో మింగిల్ అవ్వలేకపోయారు? నేనేమంటే మీరు అన్న డిఎన్ఏ వాస్తవం. 30 ఏళ్ళకు ఉన్న డిఎన్ఏలు ఏమిటంటే దాంట్లో జీవసత్వాలు చచ్చిపోయి ఉన్నది. ఆ డిఎన్ఏలో ఆ డిఎన్ఏ ఉన్న వాళ్ళకి వార్డు మెంబర్ కావాలని ఉండదు,
దేశం కోసం ధర్మం కోసం అంటే ఇవాళ ఉన్న కలియుగంలో అది నడుస్తలేదు. ఎందుకు మరి మోడీ గారు నిన్నగాక మొన్న మహారాష్ట్రలో ప్రభుత్వం కూలగొట్టి ఎన్సీపీని విడగొట్టి శివసేనను విడగొట్టి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అయిపోయింది, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అయింది. మరి ఎందుకు మోడీ గారు ఆ విధానం చేస్తున్నారు? ఇలా గోవాలో కూలగొట్టిండ్రు, కర్ణాటకలో కూలగొట్టిండ్రు. ఇలా కర్ణాటకలో నిన్నగాక మొన్న వీళ్ళ మీద వ్యతిరేకంగా పోలీసు జేడీఎస్ను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళు చాణక్య నీతిని ప్రకారం వాళ్ళు పోతున్నారు. ఈడ ఉన్న డిఎన్ఏ 30 ఏళ్ళు ఉన్నాము, నేను వార్డు మెంబర్గా ఇలా పదవులు లేకపోతే పనిచేసే పరిస్థితి లేమండి రాజకీయాలలో. వార్డు మెంబర్ కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. 9 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళకు డిఎన్ఏ ఇంకొని జీర్ణించుకోరు. వాడు ఏం కావద్దు ఇంకొని కానివద్దు అంతే. బీజేపీ పార్టీలో ఉన్న సిద్ధాంతమే అది. అందుకే తప్పకుండా రాజేంద్రన కూడా నాకు తెలిసి ఎక్కువ రోజులు ఉండడా అది ఇమ్మడనిస్తారా అంటే నాకు తెలియదు. అంటే నేను హ్యూమిలియేట్ చేస్తాను, నేను వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. పాపం ఆయన కేసీఆర్ అవమానకరంగా వెళ్ళకూడదు బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు ఆల్టర్నేట్ ఏంటంటే బీజేపీ ఇండిపెండెంట్ పోటీ ఏమని అడిగారు అందరూ కూడా, మాలాంటి ఉద్యమకారులు అడిగినాం. అప్పుడు నేను బీజేపీలో చేరలేదు. అవమానకరంగా బయటికి వెళ్ళకూడదు వచ్చిండు. వచ్చి చేసిన తర్వాత గౌరవించాలి. ఏమవుతుందంట ఇప్పుడు అందరిని ఒకతాటి తీసుకుని గౌరవిస్తే పార్టీ పెరుగుతుంది, అందరికీ పదవులు వస్తాయి. పార్టీ అధికారంలోకి వస్తాయి కదా పదవులు వచ్చేది. ఆ ప్రయత్నం అనేది బీజేపీ నాయకత్వంలో 30 ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్నాయి. 30 ఏళ్ళ ఇండస్ట్రీలో మేము పోతే ఎందుకంటే మాకు సడన్గా సెటిల్మెంట్ జరిగాయి, ఇంటర్నల్ అండర్స్టాండింగ్ జరిగాయి. మేము హైదరాబాద్లో ఉండాలి, హైదరాబాద్లో గెలవాలనుకుంటే ఉపయోగం జరగదు. ఇవన్నీ బాధ. పార్టీ వాళ్ళు మాత్రమే పెరగాలి, పార్టీ పెరగాలి, కార్యకర్తలు కూడా పదవులు రావాలని చెప్పి ఆలోచించకపోవడం వల్లనే బీజేపీ ఇట్లా ఉంది. అది బండి సంజయ్ గారు విపరీతంగా ప్రయత్నం చేసి గ్రామస్థాయి దాకా తీసుకుపోయిన బండి సంజయ్ కూడా కాళ్ళకు బంధనాలు వేసారు. 5 పాదయాత్రలు చేయించారు. పేరు వస్తుందని చెప్పి 6వ పాదయాత్రను ఆపేసారు ఆఫ్టర్ మునుగోడు ఎలక్షన్. మెయిన్ మునుగోడు ఎలక్షనే బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్ అంతా కూడా అక్కడి నుంచే జరిగిపోయింది. అన్నీ బుట్టదాఖలు అయిపోయినాయి. ఇన్ని చేసినప్పుడు బండి సంజయ్ కూడా బీజేపీలోనే కొనసాగుతున్నారు కదా. తప్పదు కదా. మీరు అన్నారు ఆయన డిఎన్ఏ అలానే ఉంది. ఆయన డిఎన్ఏ అలా ఇప్పుడు ఆయన ఎంత ఆవేదన ఉంటే కిషన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం రోజు అన్ని విషయాలు చెప్తారు. దయచేసి పని చేసుకునే వాతావరణం కలిపి రోజు రోజు కంప్లైంట్ చేస్తుంటే ఎంత విరక్తి వస్తుంది మనుషులకు. రోజు కూడా హ్యూమిలేట్ చేసి ఇప్పుడు కమిటీలు మారుతాం అనుకోండు. జిల్లా కమిటీలు చాలా చోట్ల ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ కమిటీలు మారుతానికి ప్రక్షాళన అడిగాడు. రాష్ట్ర కమిటీలు ఉన్న వాళ్ళంతా కూడా కోవటలుగా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో నిమిషాల మీద బీఆర్ఎస్ పార్టీ 4 గోడల మధ్య జరిగింది ఎంబడే బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా తెలుస్తాయి? ఎవరు కోవట్లు అంటారు? సరే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంటే చాలా విషయాలు పోతాయి, వెంటనే పోతాయి. ఉంటారు, చాలా మంది ఉంటారు, కీలకంగా వ్యవహరించే ఉంటారు. కోర్ కమిటీలు ఉన్న వాళ్ళంతా అట్లే ఉంటారు. ప్రతి విషయం బాగా మేఘాల మీద కేసీఆర్కు పోతుంది. ఎందుకు పోతుంది? ఇట్లాంటి అన్ని పోతున్నాయని కమిటీ ప్రక్షాళన జరగాలని బండి సంజయ్ గారు అడిగినప్పుడు మరి కేంద్ర నాయకత్వం కూడా ఇనిషియేట్ తీసుకుని దాన్ని ప్రక్షాళన చేసి ఉంటే 5-6 నెలలు నాకు తెలిసి తిరుగుతూ ఉండే ఆయన. అది జరగలే. అది జరగకపోతే అది అనుమానం వచ్చింది. ఆయనకు కూడా అనుమానం వచ్చినట్టే ఉంది. ఇదంతా ఒకటి తిరిగి ఉంది, నన్ను అందుకే పక్క తప్పించడం స్పష్టమైపోయింది. కాబట్టి ఆ సమాధానం చెప్పానంటే నేను అడిగిన దానికి కాదు అని చెప్పి ఎంత అగ్రెసివ్ కొట్టడంతో చూద్దాం ఇప్పటికైనా. అయితే ఇప్పుడు కిషన్ రెడ్డిని నియమించింది నడ్డా కాదు, కేసీఆర్ అనేటువంటి వాదన బలంగా ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడుతోంది చెప్తోంది కూడా అదే. మరి ఎందుకని సైలెంట్గా ఉంది కేంద్ర నాయకత్వం? కేంద్ర నాయకత్వం చెప్తున్నా కదండి, అలా వీళ్ళ లోపోల్స్ ఏమో తెలియదు నాకు. నేను ప్రధానంగా పదే చెప్తున్నా బిఎల్ సంతోష్ గారి విషయమే. దాంతోనే బిఎల్ సంతోష్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మరి అదే ఎందుకు నేను అదే అడుగుతున్నా కదా, ఎందుకు అయితే లేదు అంటే ఒక ప్రధానమైన వ్యక్తి మీద అభియోగం వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తా అని చెప్పి నేను గుర్ర గుంజుకపోతా అని అవమానకరంగా మాట్లాడితే కేంద్ర నాయకత్వం ఎందుకు స్పందించలేదు? ఎందుకు దాని మీద విచారణ జరపలేదు? కేసీఆర్ డ్రామా చెప్తున్నా నిజం చెప్తున్నా అనే విషయాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దేశ స్థాయిలో చర్చ జరిగినట్టు అంశం అది. మునుగోడు ఎన్నికల దాన్ని బేస్ చేసుకొని గెలిచే ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు, మనం గెలవలేకపోయినాం. అది కారణం కాదా? రాజగోపాల్ రెడ్డిని బలిపశువు చేసిన మాట వాస్తవం కాదా? ఆఖరి మినిట్లో ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలి అది నాయకత్వం. దాని తర్వాత ఎన్నికల పోస్ట్ మార్టం కూడా జరగలే. ఎందుకు ఓడిపోయినాము ఏమైందని ఇప్పటిదాకా జరగలే. ఇప్పుడు మీరు చెప్తున్న అందరూ నాయకులు అక్కడే ఉన్నారు, బీజేపీలోనే ఉన్నారు. మరి ఎవరు? ఇప్పుడు మీరు కోమటిరెడ్డి గురించి చెప్పారు, ఆ తర్వాత వాళ్ళందరూ ఆవేదన నాకు తెలుసు కదా. అంతర్గతంగా కోమటిరెడ్డి పాపం రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేయగలుగుతారు? వేరే ఏం చేయలేరు కదా, అందులోనే ఉన్నారు. పాపం కాంగ్రెస్ పార్టీని దూషించి కాంగ్రెస్ పార్టీతో ఏం కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమై వచ్చి ఇక్కడ ఏదో ఉద్ధరిస్తామని అనుకుంటే వీళ్ళు ఏం చేయకుండా అది ఏం చేసుకుంటారు? ఆ పదవులతో ఏం చేసుకుంటారు? పదవులు ఉన్నాగానే ఇట్లా మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో అంశాలన్నీ రికార్డు చేస్తారు. రాజగోపాల్ అది పైకి ఉట్టి పంపుతారు, అది ఉంటుంది, అది ఆ డబ్బాలు ఉండిపోతుంది. ఎందుకు అంటే పదవులు అవేం ఉపయోగపడే పని ఇచ్చే సలహాలు సూచనలు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆ పదవికి సార్థకత ఉంటుంది. అవి జరిగాయి. కేంద్ర నాయకత్వం పంపించిన ఆడ బుట్ట దాఖలు చేస్తారు, అది పెట్టి ఫైలింగ్లు ఉంటుంది. అది ఏం లాభం పదవులతోటి? అయితే మీరు ఇప్పుడు 10 క్వశ్చన్స్తో మీరు 3 పేజెస్ ఒక లెటర్ని రిలీజ్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు అంటున్నారు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరేం చెప్పట్లేదు, దీనికి రియాక్ట్ అవ్వట్లేదు అన్నప్పుడు
గూడూరు నారాయణ రెడ్డి ఒక మాట అన్నారు, జిట్టా బాలకృష్ణారెడ్డికి ఒక నిలకడ లేదు, ఓపిక లేదు, చాలా ఈజీ వే కావాలనుకున్నాడు అందుకే వెళ్ళిపోయాడు, లేదు సస్పెండ్ చేయడానికి కారణం కూడా అదే అని అంటున్నారు ఆయన. దేనికి ఈజీ వే? ఈజీ వే అంటే దేనికోసం? మీరు అనుకున్న దానికోసం ఇదేదైనా మనకు ఒకటి తేలాలి అనుకుంటే ఒక ప్రజా నిలకడ లేదు నిలకడ లేదంటే నా ఇష్టం తీయండి. ఎక్కడ నిలకడ? టీఆర్ఎస్ పార్టీలో 2004 టికెట్ లేకపోయినా అక్కడే ఉన్నా, 2009 దాకా టీఆర్ఎస్లో ఉన్నా. దాంట్లో ప్రధానంగా మీరు అబ్జర్వ్ చేస్తే 2006 కేసీఆర్ ఎన్నికలు బై ఎలక్షన్ వస్తే కరీంనగర్ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన, ఆ తర్వాత 2008 ఎన్నికల్లో బై ఎలక్షన్ వస్తే కీలకంగా పనిచేసిన. 2008 ఎన్నికల్లో కేసీఆర్ తక్కువ మెజారిటీతో గెలిచిండు, 9,000 చిల్లర మెజారిటీతో గెలిస్తే ఒలవల ఏడిస్తే అది జయశంకర్ సార్ బతుకుండి నేను అక్కడే ఉండి నేను పార్టీకి రాజీనామా చేస్తాను, నేను తెలంగాణ కోసం ఇన్నిసార్లు రాజీనామా చేస్తే నన్ను ప్రజలు అవమానించిన ఈ 9,000 మెజారిటీ వస్తే పరువు అంత పోతుందంటే నేను ఒకరోజు నిరాహారదీక్ష చేసి నువ్వే పదవిలో కొనసాగాలి, తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నీ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి ఆయనను కంటిన్యూ అయ్యేటట్టు చేసి బయటికి వచ్చే పరిస్థితి లేకపోతే భువనగిరిలో సభ పెట్టి ఆయనను పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకొని అక్కడ తీసుకుపోయినా. నరేంద్ర గారిని సస్పెండ్ చేసే టైంలో కూడా కేసీఆర్ భయపడితే నేను అండగా నిలబడ్డా. తెలంగాణ ఉద్యమాన్ని భావవ్యాప్తి చేయడానికి హైదరాబాద్లో తెలంగాణ సంబురాలు 5 రోజులు నిర్వహించి ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి లక్షలాది మంది ప్రజలు ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేశాను. నేను ఆయన పదవుల కోసం నేను 2004 అడుగుతుంటే మరి అట్లంటే 2009లో కూడా నేను కేసీఆర్కి టికెట్ టీడీపీ పొత్తు అయ్యేటప్పుడు చెప్పిన స్పష్టంగా నేను మీరు టీడీపీతో విభేదించి మీరు బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిండ్రు, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనం నమ్మరు మనను. ఆ రోజు పీఆర్పీ ఉంది, చిరంజీవితో పొత్తు పెట్టుకుంటే చిరంజీవి ఫిగరు మీ వాయిస్ వింటే మనము 78 సీట్లు తెలంగాణలో గెలుస్తాం, ఆయన ఒక 78 సీట్లు గెలిస్తే అసెంబ్లీలో మనం బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించడంలో అవుతామని చెప్పిన నేను నా పదవుల కోసం అంటేలే. నారాయణ రెడ్డి పొలిటికల్ బ్రోకర్, ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన గురించి అడిగితే అన్ని విషయాలు చెప్తారు. నిలకడ వరకు ఆడ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేశాను నేను అవకాశవాదం కోసం అర్జెంటుగా పదవులు అనుభవించి నేను వేరే పార్టీలకు పోలే. నీకు ట్రెజరర్ పోస్ట్ ఇస్తే స్కామ్ చేసిపోయినామని చెప్పి విఎన్ మంత్రుల వారు బహిరంగంగా విమర్శించారు. మీలాంటి వాళ్ళు నా గురించి మాట్లాడితే భువనగిరి ప్రజలు చెప్పాలా, తెలంగాణ ప్రజలు చెప్పాలా, యువన సంఘాలు చెప్తారు. సో మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీరు లేవనెత్తినటువంటి ఈ 10 అంశాలు అసలు ఏం జరుగుతుంది, అంతర్గత ఒప్పందాలు, లోపాయకార ఒప్పందాలు, ఇవన్నిటికంటే కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి మాణిక్ రావు ఠాక్రేతో ఫోన్లో మాట్లాడారు, కాంగ్రెస్లో చేరడానికి ఒక రంగం సిద్ధం చేసుకున్నారు అన్న తర్వాతే మీ మీద సస్పెన్షన్ వేటు అనేది పడింది అనేది. నేను ఏమంటున్నా అంటే దీనికి ఇది జరగలే, వాస్తవంగా ఏంటంటే చెప్తా ఉండండి, అదే తప్పు ఆరోపణలు చేసేది. నేను అనేక సందర్భాల్లో కార్యక్రమాలు చేయడానికి అడిగిన, పోయినసారి కూడా ఉద్యమ ఆకాంక్షల సాధన సభ అని చెప్పి బ్రహ్మాండంగా పెట్టి కాదు ఇక్కడే పెట్టి మా కన్వెన్షన్లో పెడితే జే కన్వెన్షన్లో అందరూ బీజేపీ ఉద్యమకారులను స్టేట్ వైడ్ ఉద్యమకారులను పిలిచినాం. అందులో స్క్రిప్ట్ వేస్తే కేసీఆర్ని హర్ట్ చేశారు, బాగా వైరల్ అయింది. కేసీఆర్ బిహేవియర్ ఎట్లుంటుంది, తాగినాక ఎట్లా మాడుతున్నాను, నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేసి కేసులు పెట్టినారు ఆయన. అట్లా నేను జిల్లాలలో కూడా పెడదామని చెప్పిన, ప్రజలను చైతన్యవంతం కూడా పెట్టనీయలే. బండి సంజయ్ గారు అడిగితే రాష్ట్ర కమిటీలు ఒప్పుకుంటలేరన్నా అని చెప్పిండు. ఆ తర్వాత నేను మళ్ళీ 2వ తారీఖు వస్తుంది జూన్ 2 ఆవిర్భావ సభ అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పెడదామంటే సపోర్ట్ చేయాలి. నేను ఇండివిజువల్గా తెలంగాణ ఉద్యమకారుల ఇవ్వాలని చెప్పి భువనగిరిలో పెట్టిన. అక్కడ ఏం చేసిన అంటే ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని 1997లోనే 1997లో ఒక బహుజన బిడ్డ బెల్లి లలితక్క ఆమె పాట ద్వారా ప్రజల్లోకి తీసుకుపోయింది. ఆమెను నయీం అనే కిరాతకుడు ముక్కలు ముక్కలుగా నరికి చంపిండు. ఆమె పేరు పెట్టి ప్రాంగణం పెట్టి అన్ని పార్టీలను పిలిచిన. అందులో దత్తాత్రేయ గారు వచ్చారు, రాజేందర్ గారు వచ్చారు, బూర నరసయ్య గారు వచ్చారు, అద్దంకి దయాకర్ వచ్చిండు, కళాకారుడు ఏపూరు సోమన్ వచ్చాడు, అట్లా చాలామంది వచ్చారు. అది వాళ్ళకి నచ్చలే. బెల్లి లలితక్క పేరు ఎట్లా వాడతావు, వామపక్ష వాది అనే తర్వాత తెలంగాణ బిడ్డ ఆమె, నేను బరాబర్ పెడతా అని చెప్పిన. అప్పటి నుంచే వాళ్ళ మనసులో ఇంకో ఆలోచన ఉంది. కార్యక్రమాలు చేయనిచ్చలే కాబట్టి నేను ఒక కార్యక్రమం చేసిన వాస్తవంగా. ఆ తర్వాత ఇవాళ లేనబడ్డా నేను అడిగిన ఇవాళ ఛాలెంజ్ చేసిన, నేను మీరు నమ్మే కిషన్ రెడ్డి గారు నమ్మే కనకదుర్గమ్మ బషీర్బాగ్లో ఉంది, భాగ్యలక్ష్మి ఎక్కడైనా కనీసం ఫోన్లో మాట్లాడినా మాణిక్రావు ఠాకూర్తో కలిసినామో లేకపోతే ఇంకో ఆయనతో కాంగ్రెస్ పార్టీతో ఫోన్లో మాట్లాడి నేను పార్టీ చేరిక విషయం మాట్లాడితే దేనికైనా నేను సిద్ధమని చెప్తున్నా. ప్రూవ్ చేయండి. ఆరోపణలు చేస్తున్నారు, రండి ప్రమాణం చేస్తారా, ఏం చేస్తారు, అమరవీరుల స్థూపం దగ్గర ప్రమాణం చేస్తారండి. అట్లా మీ లెక్క చీకటి ఒప్పందాలు నాకు అలవాట్లేదు. బహిరంగంగా పోదలుచుకుంటే బాజాప్తా పోతా. నేను బీజేపీ పార్టీలో ఉండి బీజేపీ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసి పార్టీని అధికారంలో తేవాలనే లక్ష్యంతో పనిచేసిన అనేక కార్యక్రమాలు మీరు ఇచ్చిన ఎర్రబెల్లి దాకా కూడా వాళ్ళతో కొట్లాట అయిందండి. పాలకుర్తిలో సంజయ్ గారు పాయతంటే రాళ్లదాడి జరిగింది. ఆ వీడియోలు నేను కల్పించుకునే కావు. వీడియో రాళ్లదాడిలో ధైర్యంగా ఎదురుగా నిలబడ్డాం మేము. అట్లా భయపడి వెనక పోయడం కాదు, పోయేది ఉంటే బాజాప్తానే పోతాం. మీ లెక్క బేజాప్తా కేసీఆర్తో ఒప్పందాలు చేసుకొని పార్టీని నాశనం చేసేటువంటి అలవాట్లు నాకు లేవు. తప్పకుండా నేను చేసిన ఆరోపణలకు మీరు రుజువు చేయండి.
నేనే క్షమాపణ చెప్తా, అది నేను తప్పు మాట్లాడినా మీ మీద అని చెప్తా. చెప్పండి మీరు ఏం చెప్తారో, దానికి సమాధానం చెప్పండి. ఒక్కొక్క పాయింట్కి నిజమా కాదని చెప్పండి. జిట్టా బాలకృష్ణారెడ్డి నెక్స్ట్ ఎటువైపు పోతున్నారు? ఎటువైపు పోతున్నారు? ఏ పార్టీకి పోతున్నారు? ఎటువైపు ఇప్పుడు తెలంగాణ ప్రజల వైపు ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను నేను. ఇప్పటిదాకా నేను స్వతంత్రంగానే పోటీ చేసిన అక్కడ 2 సంవత్సరాలు కూడా. అవును, రేపు ఇండిపెండెంట్. ప్రజలకు ఎట్లా చెప్తే అట్లనే చేస్తా. ఉద్యమకారులను అడుగుతా, అందరు సలహాలు సూచన తప్పకుండా చట్టసభలో కూర్చోవాలని ఆలోచనతో ఉన్న చట్టసభలో కూర్చోవడం ద్వారానే ప్రజలకు సేవ చేయగలుగుతాం, అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతాం, న్యాయబద్ధంగా పనిచేయగలుగుతాం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మెడల్ వంచి ప్రశ్నించే గొంతుకగా ఉండాలంటే చట్టసభలో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలు ఏం చెప్తే అది, తెలంగాణ ఉద్యమకారులు ఏది చెప్తుంది, నా భువనగిరి నియోజకవర్గం అన్నదమ్ములు అక్క జనులు నువ్వు ఈ డైరెక్షన్లో ఓ బిడ్డ అంటే, ఎందుకంటే వాళ్ళ దగ్గరికే పోతాను నేను, వాళ్ళ అభిప్రాయం మేరకే నేను ముందుకు పోతాను. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు కాంగ్రెస్తో సంప్రదింపులు కానీ ఫోన్ చాట్ అనేది ఇది లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ లీడర్ కుంభం అనిల్ కుమార్ బీఆర్ఎస్లో చేరిన తర్వాత వాళ్ళు మీ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళే మిమ్మల్ని జాయిన్ అనుకుంటున్నారు, టఫ్ కాంపిటీషన్ అనేది మీ దగ్గర నుంచి వస్తుంది అనేది వినిపించింది. సంప్రదించారు? తెలియదు, నన్ను ఎవరు సంప్రదించలేదు, అసలు ఆ చర్చనే రాలేదు, అసలు అట్లాంటి అంశమే లేదు. అనిల్ కుమార్ రెడ్డి ఎప్పటి నుంచో పోతారని చెప్పిందండి, కొత్తగా పోయింది ఏం కాదు. అది ఎప్పుడో పోయి కేసీఆర్ని కలిసి వచ్చి ఆల్రెడీ ఇద్దరు అక్కడ ఉన్న ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఆయన ఇద్దరు వ్యాపార భాగస్వాములు, ఆడ ఉన్న గుట్టలన్నీ కొల్లగొట్టి లేఅవుట్లు చేసి అమ్ముకున్న వాళ్ళు. ఈయనకు కూడా మరి వ్యాపారాలలో ఏదో లూపోల్స్ ఉన్నట్టున్నాయి అనిల్ రెడ్డికి. ఆయన బిల్డరు, ఆయన ఎప్పుడో పోయి వస్తానికి ఎమ్మెల్సీ ఇస్తారని ఆయన స్వయంగా ఆయనే చెప్పిండు. ఇది సందర్భం కాబట్టి దాన్ని బహానా చూసుకొని పోయినట్టున్నాడు. దానికి నాకు సంబంధం లేదు, నన్ను ఎవరు కూడా సంప్రదించలేదు. అయితే మీరు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు, లోపాయకార ఒప్పందాలు ఉన్నాయని మీరు చెప్తున్నప్పటికీ కూడా బీజేపీ లీడర్స్ పదే పదే ఒక మాట చెప్తున్నారు, కాంగ్రెస్కి ఓటు వేస్తే అది బీఆర్ఎస్కి సీటుగా మారుతుంది అనేది. ఇప్పుడు అది నాకు తెలిసి తప్పు అంటున్నాను. నాకు సరే అమ్ముడు పోయే వ్యక్తిత్వం ఉన్నవాడు ఎప్పుడైనా నమ్ముపోతాడు. మరి మీరు కూడా ఇలా ఎన్సీపీని కొనుక్కున్నారు, వాళ్ళని కొనుక్కున్నారు, శివసేన, మరి వాళ్ళని ఏమనాలండి? కొనుక్కొని వచ్చి ఇలా ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు కదా, గోవాలో కూడా వేరే పార్టీల నుంచి గవర్నమెంట్ ఫామ్ చేశారు కదా. రేపు పొద్దున ఎవడైనా పోవచ్చు, బీజేపీ వాళ్ళు అయినా పోతారు, ఇంకోటైనా పోవచ్చు, పోయేది ఉంటే. అది మీరు అవాండం వేసినంత మొత్తం క్యారెక్టర్ లేని వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అది జరగవచ్చు, జరగదు అని చెప్పి నేను అనను. కాబట్టి అది మీరు చేసే అలవాటు మీకు ఉంది కాబట్టి ఇంకో పార్టీని అంటుర్రేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చీల్చి 6-7 రాష్ట్రాల గవర్నమెంట్లను ఏర్పాటు చేసి వేరే పార్టీలు నిట్టనిలో నిలిచి ఏర్పాటు చేసి తప్పకుండా మీకు అలవాటు ఉంది కాబట్టి మీరు ఇంకో పార్టీ అట్లనే చేస్తుంది అనుకోవచ్చు. ఆ కారణాలు ఏవైనా మీ దగ్గరనే ఉంది కదా, అది జవాబు మీరు చెప్పాలి కదా ఫస్ట్. నేను అది కూడా క్వశ్చన్ చేసిన, అందుకే మనమే చీల్చి ప్రభుత్వాలను ఆడ వేరే ప్రభుత్వాలను కూలగొట్టి మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం ప్రయత్నం చేసినప్పుడు ఇంకోటి మీద నువ్వు ఈజీగా అబాండం వేయగలుగుతావు. అదే అబాండం మీద కాంగ్రెస్ పార్టీ మీద చేసే ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్నేట్ ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎదగొద్దు, ప్రశ్నించే గొంతుకోలు ఉండొద్దు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖతం చేస్తున్నారు అనుకోవచ్చు. సో మీరు ఇంత చెప్తున్నప్పటికీ కూడా మీరు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు, అందుకే అక్కడ ఒక రెబల్ వాయిస్ వినిపించారు, బయటకు కూడా ఇంటర్నల్గా జరగకుండా బయటనే దాన్ని వ్యక్తీకరించారు. కాబట్టి కాంగ్రెస్ వైపే మీ అడుగులు ఉన్నాయి అనేది తప్పు అంటున్నది. నా అడుగులు తెలంగాణ ప్రజలు ఎట్టి చెప్తాడు పోతాయి అడుగుతున్నా. తప్పకుండా చట్టసభలు ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి వాళ్ళ భువనగిరి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నేను ముందుకు పోతా. భవిష్యత్తు మీరే చూస్తారు, చూద్దాం. ఇంకా టైం ఉంది ఎన్నికలకు, ఇప్పుడు అవన్నీ ఎట్లా డిసైడ్ చేస్తాం. సో గతంలో మీరు ఇండిపెండెంట్గా పోటీ చేశారు, ఆ తర్వాత యువ తెలంగాణ పార్టీని పెట్టారు, అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ తర్వాత మీరు ఇండివిజువల్గా అక్కడ పోటీ చేసి గెలవగలిగేటువంటి కెపాసిటీ, ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి మాట అటు బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉంది, లేకుంటే బీజేపీ ఇటువైపు సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ వైపు వెళ్ళను అంటున్నప్పుడు మీ అంతటా మీరు అక్కడ గెలవగలుగుతాను అనుకుంటున్నారు. అందుకే రేపటి నుంచే ప్రజల దగ్గరికి పోతా, గడప గడప తిరుగుతా, నోటుదే అంట, ఒక ఓటు వేయండి నాకు నోటు కూడా ఇవ్వమంట. అన్ని రకాల నష్టపోయినాం. తెలంగాణ ఉద్యమంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి భువనగిరి ప్రజలకు తెలుసు. అనేక రకాల సేవ చేసిన, నియోజకవర్గం మీద ఎట్లా అభివృద్ధి వచ్చినటువంటి సంకల్పం నాకుంది, వాళ్ళకు తెలుసు, ఒక చిత్తశుద్ధి ఉంది. తప్పకుండా వాళ్ళ దగ్గర పోయి అడుగుదాం, చూద్దాం. వాళ్ళే నిర్ణయిస్తారు, ఏం చేస్తారు, వాళ్ళే న్యాయ నిర్ణేతలు, వాళ్ళు ఏం చేయమంటే అదే చేస్తారు. అందుకే చెప్తున్నాం మీకు. ఇప్పుడు భువనగిరి ప్రజలకు మీ చిత్తశుద్ధి ఏంటో తెలుసు, మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని సేవలు చేశారు, అక్కడ ఉన్నటువంటి పథకాలు కూడా మీ అంతటా మీరు చేశారు అని చెప్పినప్పుడు ఎందుకని టీఆర్ఎస్ పార్టీ వదులుకుంది, బీజేపీ కూడా మీకు సస్పెన్షన్ వేటేసింది? మీలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్, మీ అంతటా మీరు ఇండిపెండెంట్గా మీరు అక్కడ ఉన్నారు, అంత స్ట్రాంగ్గా మీరు ఒక బిల్ట్ చేసుకున్నారు, ఒక బేస్ మీకు ఉంది అనుకున్నప్పుడు అంటే కేసీఆర్ ఏమో ఆ రోజు చెప్పిన పొత్తుల్లో భాగంగా ఆ రోజు 2009లో టికెట్ కాలేదు. తర్వాత నేను వాళ్ళ దగ్గర ఆయన మెట్లు ఎక్కనివద్దంటే నేను పోలేదు. సో తర్వాత ఆ ప్రయత్నాలు కూడా జరగలేదు, యువంతరాలు ఉన్నాం. బీజేపీ పార్టీ ఎందుకు చేసింది అనేది చెప్పాల్సిన అవసరం వాళ్ళకే ఉందంట. తెలంగాణ సమాజానికి చెప్పాలి. నికార్సైన తెలంగాణ ఉద్యమకారుని సస్పెండ్ చేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారో మీరే చెప్పమని అడుగుతున్నాను. నా మీద ఏమన్నా
ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు ఉన్నాయా, లేకపోతే వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయా, లేకపోతే నేను ఇంకేమన్నా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడినట్టుగా మీకు ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? ఇవాళ మీరు చెప్పే కాంగ్రెస్ బూచి మీకు ఏం సంబంధం లేకుండా కాంగ్రెస్ బూచి చూపిస్తున్నారు. నన్ను అడగాల్సి ఉంటుంది, పిలిచి ఇంటర్నల్గా పిలిచి నేను ఏం సంగతి, ఏం చేద్దాము, ఎట్లా అని అడిగేది ఉంటుంది. మీరు అడగలేదు అంటేనే మీరు ఏంటంటే రేపు పొద్దున ఎప్పుడైనా జిట్ట బాలకృష్ణారెడ్డి కేసీఆర్తో కలిస్తే ప్రశ్నిస్తాడు. అది పొత్తు పెట్టుకుని ఆచారపరిచిన పనిలేదు. రేపు పొద్దున మీరు బీఆర్ఎస్ బీజేపీడా ఆ పరిస్థితులను ప్రశ్నిస్తాడు అన్నట్టు భయం వాళ్ళకి తెలుసు. నా తత్వం ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకు 30 ఏళ్ళ నుంచి నాకు కూడా వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. వివేకానంద భావజాలంతో పనిచేసి ఎంత నికార్సుగా ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా వివేకానంద భావజాలంలో యువత సన్మార్గంలో నడవాలని చెప్పి నేను పనిచేసినండి. చాలామంది ఏ పార్టీలు ఉన్నా నా శిష్యులు ఇలా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు నాదరు. కాబట్టి ఆ భయంతో నన్ను సస్పెండ్ చేసి ఉంటారు. సస్పెండ్ నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేస్తారండి? అంటే బీజేపీ పార్టీ సిద్ధాంతాలు అవేనా? సో అందుకనే వాళ్ళు తెలంగాణ 7 రోజుల్లో మీరు వివరణ ఇస్తారా? ఇంకెందుకు చూడు చెప్పినా కదా, ఈరోజు చెప్పినా కదా, నన్ను అడిగిన దానికి నాకు సమాధానం చెప్పండి. అదే దానికే వాళ్ళని వివరణ అడుగుతున్నాను నేను. సో ఈ 10 పాయింట్లే మీరు వాళ్ళ సస్పెన్షన్ దానికి వివరణ వాళ్ళే తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాలి. దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళ మీదనే ఉంది. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏం చెప్తారో రేపు ఓట్లు అడుగుతానికి ఏ ముఖం పెట్టుకుని పోతారు? వాళ్ళకి సమాధానం తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని బీజేపీ నేను డిమాండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు అందుకే అగ్రనాయకత్వం రాసినాడు, చిల్లర నాయకత్వాలకు అందరికీ చెప్పడం కాదు, అగ్రనాయకత్వంకి రాసినాడు. మిమ్మల్ని సస్పెండ్ చేసింది బీజేపీ రాష్ట్ర కార్యవర్గం కదా, మీరు రాసింది అక్కడికి, అడిగింది నోటీస్ నేను అందుకే జాతీయ నాయకత్వం అడుగుతున్నా. వీళ్ళకి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. జాతీయ నాయకత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. లేకపోతే తెలంగాణ ప్రజలు తిరగనియరు బీజేపీలు రేపు. ఇవన్నీ సమాధానం చెప్పకపోతే ఎక్కడిదక్కడ అడుగుకుంటారు. నేనే పిలుపునిస్తా, ఉద్యమకారులందరూ బయటికి రమ్మని అడుగుతున్నాను. బీఆర్ఎస్ బీజేపీ రహస్య ఒప్పందం బహిర్గతం అయ్యింది అనే విషయాన్ని అవసరమైతే ఊరు ధూమ్ధాంలు పెట్టి తీసుకుపోతున్నారు. ఇప్పుడు మీరు చిల్లర నాయకత్వం అన్నారు, కానీ వీళ్ళందరూ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ముందు నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళే, ఆర్ఎస్ఎస్ కావచ్చు, విహెచ్పీకి కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే బీజేపీలో ఎక్కువ ఉన్నారు కదా. నేను ఆర్ఎస్ఎస్ను, విహెచ్పీని, మిగిలిన సంస్థలను ఏమనట్లే. ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కానీ వాళ్ళ అవసరాల కోసం. నేను అదే చెప్తున్నా. మోడీ గారు అదే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చిండ్రు, అమిత్ షా గారు అదే బ్యాక్గ్రౌండ్. నడ్డా తీలుస్తలేరా? ప్రభుత్వాలను చీల్చాలి, అధికారంలోకి వస్తలేరా? వేరే ప్రభుత్వాలను గోలగొట్టి అధికారంలోకి వస్తలేరా? అలా సిద్ధాంతాలన్నీ పక్కకు పోతలేవా? వీళ్ళకు కూడా ఆ సిద్ధాంతాలు కంపల్సరీ ఇక్కడ ఉంటాయి కదా. ఆ డిఎన్ఏ అదే కదా. ఈడ కూడా ఏదైనా ప్రభుత్వాన్ని గోలగొట్టి బీఆర్ఎస్ చీల్చినా నిలుస్తారు. మీరు జాయిన్ అవ్వక ముందు నుంచి కూడా ఆ ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. అందులో రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఏర్పాటు కూడా చేసింది బీజేపీ, అలాగే అయినా కానీ మీరు అందులో జాయిన్ అయ్యారు. నేను అంతకంటే ముందు ఇంత అగ్రెసివ్గా చేయలేదు. ఈ 1 ఇయర్లోనే ఎక్కువైనా. మీరు చూడండి ఒకసారి, ఈ సంవత్సర కాలంలోనే చాలా ప్రభుత్వాలను కూలగొట్టి అధికారంలోకి వచ్చినారు. కాకపోతే నేను వాస్తవం చెప్పాలంటే అంత దూరం నేను ఆలోచించలే. వీళ్ళని అందరినీ చదువుకుంటే 7 నెలలనే వచ్చిన. నేను వేరే రాష్ట్రాల గురించి నేను వాస్తవం చెప్తాను. వేరే రాష్ట్రాలు, వేరే ప్రభుత్వాల గురించి నేను ఆలోచించలే. అసలు వీళ్ళు ఎందుకు ఇక్కడ మునుగోడు ఎన్నికల తర్వాత ఏం జరిగిందని ఆలోచించినప్పుడు ఇవన్నీ ఒకసారి సమీక్షిస్తే నాకు అర్థమైంది. మొన్నటికి మొన్న జరిగినట్టు మహారాష్ట్ర ఎన్సీపీ శివసేన తోటి పూర్తిగా ఇలా ఎజెండా అంతా మారిపోయింది. ఇది దేశం కోసం, ధర్మం కోసం కాదు, ఓన్లీ వాళ్ళ అధికార దాహం కోసం చూస్తున్న విషయం స్పష్టమైంది. అంతకంటే ముందు నేను కూడా విశ్వసించిన. మహారాష్ట్ర ఎన్నికల్లో అంటే శివసేన మిమ్మల్ని బతికిచ్చింది. పొత్తులలో అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. దాన్ని నిటర్నీలో నిలిచేసారు. బాల్ ఠాకరే గారు ఆత్మ క్షోభిస్తుంది. అలా ఇవాళ ఎన్సీపీని నిటర్నీలో నిలిచారు. మరి ఏం లాభం అండి? ఇవన్నీ జరుగుతున్నప్పుడు తప్పకుండా ఆలోచించాల్సి వచ్చింది. అంతకుముందు ఆలోచించాలి. నేను కూడా నిజం చెప్తున్నాను కదా మీకు. ఇవాళ రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీని నిలిచి అధికారం రావాలనుకునే బదులు మనం స్వతహాగా ఎదిగే అవకాశం తెలంగాణలో ఉన్నాక ఎందుకు ఆ ప్రయత్నం చేయాలని అడుగుతున్నాను. మాలాంటోళ్ళందరినీ వాడుకొని మమ్మల్ని పోటీ చేద్దు, మీరు అంటే పార్టీకి పని చేయమంటే చేస్తుంటే మీరు ఆ ప్రయత్నమే చేయలే. ఎంతసేపటికి లోపాయికారు ఒప్పందం పెట్టుకున్నారు అనేదే నా ప్రధానంగా డిమాండ్. జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఒంటరి అయిపోయారు. మిమ్మల్ని ఒంటరేం కాలేదు. తెలంగాణ ప్రజలంతా న్యాయపడి ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులు న్యాయపడి ఉన్నారు. ఒంటరి బాలకృష్ణారెడ్డి ఎప్పుడు కాదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లేరు, అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. మీ యువ తెలంగాణ పార్టీని బీజేపీలో బీఆర్ఎస్ టీఆర్ఎస్, ఓకే, మీరున్నప్పుడు టీఆర్ఎస్ అందులో లేరు. మీరు పెట్టుకున్నటువంటి యువ తెలంగాణ పార్టీని కూడా బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు. మీకు సపోర్ట్గా అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎక్కడి నుండి? బీజేపీ నుంచి. నేను అడగలేదు, నాకు అవసరం కూడా లేదు. నాకు నేను సపోర్ట్ కావాలి, ఇంకొన్నో చీల్చిన ఎంబడి తెచ్చుకోవాలి, ఆ ఆలోచన లేదు, అవసరం కూడా లేదు. మాట్లాడారు ఎవరైనా అక్కడ నుంచి వచ్చిన మీరు బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా మాట్లాడారు? ఎవరు మాట్లాడలేదు. నేను కూడా మాట్లాడాలని ఏం అనుకోలేదు. నన్ను అవమానకరంగా సస్పెండ్ చేసిండ్రు. ఒక తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ బిడ్డను అవమానంగా ఎందుకు సస్పెండ్ చేసినా సమాధానం వాళ్ళే చెప్పాలి. కాబట్టి నేను ఎవరితో మాట్లాడలేదు, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నాకు. మీరు రాణి రుద్రమాదేవి ఇద్దరూ కలిసి యువ తెలంగాణ పార్టీని పెట్టారు. ఆ తర్వాత అందులో విలీనం చేశారు. తనకు ఒక పొజిషన్ ఉంది. తను అక్కడ
కలిసిపోయింది అనుకుంటున్నారా, ఇమిడిపోయింది అనుకుంటున్నారా, ఎలా ఉంది అక్కడ? తప్పకుండా తను అడ్జస్ట్ అయ్యంటే తను పని చేసుకుంటుంది అక్కడ. దాంట్లో ఆమె వ్యక్తిగతం అది. పార్టీలు ఉన్నప్పుడు మేము కలిసి ఉన్నాం. ఇప్పుడు వ్యాపార భాగస్వాములం. జే కన్వెన్షన్ సెంటర్లో మేము వ్యాపార భాగస్వాములం. దాంట్లో ఏం అనుమానం లేదు. వ్యాపారం వేరు, రాజకీయం వేరు. తన వ్యక్తిగతం, తన పార్టీలు ఎట్లా ఉంటుంది ఏంటంటే తన ఇష్టం అది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎటువైపు ఉంది, ఏం చేస్తారు అంటే ఇప్పుడు మీరు ఢీకొంటోంది ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్న. అరే నాకు ఆ ధైర్యం ఉందండి. నేను ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం కావాలని అడిగింది వివేకానందుడు. నేను ఆ సంకల్పంతో 20 ఏళ్ళ రాజకీయాలు అన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా ఉన్నా. నాకు ఎవరక్కర్లే. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, భువనగిరి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలు. వాళ్ళే నా మనోబలం, వాళ్ళే నాకు ధైర్యం, వాళ్ళే నా సంకల్పంతో, ఒక మంచి సంకల్పంతో, దృఢ సంకల్పంతో ముందుకు పోతా. నేను అదే చెప్తాను, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇది రీచ్ అన్నాడు వివేకానందుడు. నా గోల్ రీచ్ కాదు నేను వెనక అడిగాయి. ఎన్ని కష్టాలు అండి, ఎన్ని అవమానాలు నేను ఎదుర్కోండి, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఒక గోల్ కోసం పనిచేసి ఆ లక్ష్యం కోసమే పోతా. వీళ్ళందరిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం నాకు ఉంది. నేను అందుకని నేను ల్యాండ్ గ్రాబర్ని కాదు. నేనేం వేరే మోసాలు చేయలే, నాకేం అక్రమంగా దందాలు లేవు. వీళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. చిల్లర ముల్లర నా మీద కేసులు పెట్టాలనుకున్నా అన్నిటికీ నేను సిద్ధంగానే ఉన్నా. ఎక్కడికి దేనికి వెరిసే ముచ్చట లేదు. ఇప్పుడు మీరంటున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు మీతో ఉన్నారని చెప్పినప్పటికీ, భువనగిరి నియోజకవర్గ ప్రజలు మీతో ఉన్నారని చెప్పినప్పటికీ, వాళ్ళు కూడా పోలరైజ్ అయిపోయారు. చాలామంది తెలంగాణ ఉద్యమకారులు ఏదో ఒక పార్టీ పక్షాన చేరిపోయారు. ఇప్పుడు భువనగిరి ప్రజలు కూడా డిఫరెంట్ పార్టీలు, వాళ్ళకి ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. వై ఓన్లీ జిట్టా బాలకృష్ణారెడ్డి అంటే? తప్పకుండా వాళ్ళకి తెలుసు. నేను నీళ్లు కొనుక్కోలేని తాగలేని పరిస్థితిలో వాటర్ ప్లాంట్లు ఇచ్చిన గ్రామాలలో కాలువల కోసం కొట్లాడిన. అక్కడ ఆసుపత్రి ఇవాళ ఎయిమ్స్ వచ్చిందంటే నేను కొట్లాడితే అయింది. అలా అనేక ఉద్యమాలు చేసి దాన్ని నిలబెట్టగలిగిన. సమస్యల మీద నాకు అవగాహన ఉంది. ఏదైనా సమస్య పరిష్కరించిన వేరే పార్టీలో అందరూ నాతో అందరూ మాట్లాడుతుంటారు. నువ్వు ఏడ నిలబడ్డా. గత ఈ 3-4 రోజుల క్రితం ఎపిసోడ్లో వందలాది వేలాది ఫోన్లు వచ్చాయి. నన్ను వచ్చి కలిసిపోయిన వాళ్ళు చాలామంది. నువ్వు ఏడైనా నుండు, ఏ పార్టీలో నుండు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీల వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీల వాళ్ళు కూడా నన్ను అడుగుతాను, నువ్వు ఏమని ఉండని. కాంగ్రెస్ పార్టీలు అడుగుతావు, అందరు కమ్యూనిస్టు పార్టీలు కూడా. తప్పకుండా ఒక తెలంగాణ బిడ్డగా, నిజాయితీ పరుడుగా నీకు అండగా నిలబడతాము. ఓటే కదండి కావాల్సిన. అతను పార్టీలకు నేను ఏదో పార్టీ పెట్టి పార్టీ రమ్మని అడగలేం కదా వాళ్ళను. తప్పకుండా వాళ్ళు ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. వాళ్ళ ఆశీర్వాదం కోసం ఇల్లు తిరుగుతారు రేపటి నుండి. అడిగితే తప్పకుండా సరే నాకు కూడా కొన్ని రాజకీయాలు తెలిసినాయి ఎట్లా వేయాలనేది. నేను కూడా ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొని, ఇన్ని దెబ్బలు తిని, నేను కూడా మతలబు ఉండాలని అర్థమైంది. దాని ప్రకారమే రేపు నేర్చుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని తప్పకుండా రేపు చట్టసభల్లో 2023 డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించి మళ్ళీ ఒకసారి ఈ డిబేట్ ఇక్కడే పెట్టుకుందాం. సో మీరు నేర్చుకున్నటువంటి మతలబులు, కిటుకులు ఏంటి అసలు? గెలుచుకొని చట్టసభల్లో నిలబడతానని చెప్పడానికి అంత ధైర్యంగా చెప్తున్నా అంటే ఆలోచించండి మీరే. తప్పకుండా నేను కూడా ఆ పందాలనే పోతా, రాజకీయ పందాలు. నాకు కూడా అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ నేర్పిన విద్యనే. వీళ్ళు ఆ విద్య నేర్చినప్పుడు అందులోకించి నేను పనిచేసినప్పుడు నేను కూడా ఇంకెక్కువనే చదువుకుంటా కదా. తప్పకుండా దాని ప్రకారం పోతా. సో వాళ్ళ రాజకీయ పందా నేర్చుకున్నారు అన్నప్పుడు మీరు ఇంతసేపు అంటున్నారు వాళ్ళ మధ్యలో ఏదో కుమ్ముక్కు జరిగింది, వాళ్ళు ఏదో ఒక అండర్స్టాండింగ్ ఉంది అనుకున్నప్పుడు అవన్నీ మీరెక్కడ వంట పట్టించుకున్నారు? అది సరిపోకనే మీరు బయటకు వచ్చారు కదా. సరిపోకనే వచ్చిన, భరించలేకనే. కానీ నేను గెలవాలంటే ఏం చేయాలో నాకు కూడా వస్తుంది కదా అంటారు. ఆ తెలివి నేను కూడా నేర్చుకుంటాను వాళ్ళ దగ్గర. నేను గెలవాలన్నప్పుడు ఎవరిని గెలవాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలని నేను కూడా నేర్చుకుంటాను. అందుకే ఆ పందాలోనే వాళ్ళ అధికారం కోసమే కదా కలుస్తున్నారు. నేను కూడా గెలవడం కోసం అందరినీ కలుస్తాను. కలిసి నేను ఆ పందాలోనే పనిచేస్తాను. సో మీరు ఎంతసేపు ఉద్యమకారులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పినప్పటికి కూడా చాలా స్ట్రాంగ్ హోల్డ్ అక్కడ ఉన్నటువంటి లీడర్లని ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఇటు వీళ్ళు మార్చుకుంటున్నారు. ఒకసారి కొత్త చేరికలు, కుడికలు ఇవన్నీ అవుతున్నప్పుడు అక్కడ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది పార్టీ భువనగిరిలో అని మీకు అనిపించట్లేదా? బోత్ ద పార్టీస్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్నీ స్ట్రాంగ్ అయ్యాయి అనిపించట్లేదా? అది పైకి కనబడుతుంది స్ట్రాంగ్ అని. అందుకే చెప్తారు పైకి ఉంటుంది, కింద ఏం కావాలన్నా జరుగుతుంటుంది కదా. పైకి మాత్రమే కనబడుతుంది. అయినంత మాత్రం ఓటర్ షిఫ్ట్ కాదండి. ఒక మనిషి పోగానే కొంతమంది ఆలోచిస్తారు. ఓటర్ అనే వ్యక్తి తప్పకుండా ఎవరు పని చేయగలుగుతారన్న ఆలోచన ఈసారి చాలా దృఢంగా ఆలోచిస్తారు అందరు కూడా. కాబట్టి అనిల్ రెడ్డి పోయినంత మాత్రం మొత్తం బీఆర్ఎస్లనే నాకు చాలామంది ఉంటారు. బీఆర్ఎస్లనే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉండి నాతో మాట్లాడేటోళ్ళు ఇంతకుముందు మాట్లాడారు, ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీలో అనిల్ రెడ్డితో మానసికంగా పోయినా ఇక్కడ పొద్దున 100% నీతో ఉంటాము, పనిచేస్తామంటూ ఉన్నారు. లేకపోతే బీజేపీ పార్టీలో ఉన్నారు, నువ్వు మాట్లాడేటువంటి నిజాలన్నా మేము బయటికి చెప్పలేము, మేము ఇన్ని రోజుల నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి బయటికి మాట్లాడలేము, ఓటు రూపంలో వస్తే నీతో ఉంటామని చెప్పేటోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం బలవంతం పెట్టలే, నేను మెడ మీద కత్తి పెట్టి నాకు చెప్తారా లేదని అడగలే. కాబట్టి వాళ్ళిద్దరే కలిసిండ్రేమో కానీ మానసికంగా మిగిలిన ఎవరు కూడా కలుసుకోవాలి. తప్పకుండా వాళ్ళ అందరి ఆశీర్వాదాలు నాకు ఉంటాయి. సో నెక్స్ట్ మేము మిమ్మల్ని చట్టసభలో ఒక ఎమ్మెల్యేగా చూస్తున్నారు. ఎమ్మెల్యేనే పోటీ చేస్తారు. రాబోయే ప్రభుత్వాలు ఏదన్నా ప్రశ్నించి 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమాకాంక్షలు ఏమైనా నెరవేర్చేలాగా తెలంగాణ ప్రజల పక్షాన నిలబెట్టి ఆ పనులు అయినట్టు చేస్తాం.
ఇండిపెండెంట్గా మీకు అంత స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఏ పార్టీ సపోర్ట్ లేకుండానే కాంగ్రెస్ బీజేపీ లేకుండా నేను ఇప్పుడు ఏ పార్టీ సపోర్ట్ లేదు అనలేదు. సందర్భాలు అందరూ ఉన్నారు కాకుండా ఏ పార్టీ వైపు మీరు ఉండరు, ఏ పార్టీలో జాయిన్ అవ్వరు. నేను జైన్ అవ్వను కూడా అనలేదు. ఇప్పుడే మీకు వేరే ఏం చెప్పలే. నేను ప్రజల నిర్ణయం ఏమో అని చెప్పిన. భువనగిరి నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటే అది చేస్తా అని చెప్పిన. వాళ్ళ దగ్గరికి రేపటి నుండే పోయి అడుగుతా అని చెప్పిన. వాళ్ళ నిర్ణయం మేరకే, వాళ్ళ అభిప్రాయం మేరకే, వాళ్ళ ఆశీర్వాదం మేరకే నిర్ణయాలు ఉంటాయని చెప్పిన. చూద్దాం ఏం జరుగుతుంది. సో నెక్స్ట్ ఉంది కాంగ్రెస్ ఒకటే కదా అక్కడ. అరే ఎట్లా తెలుస్తుంది అంటున్నాను. ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. లేదు బిడ్డ నువ్వు ఇట్లనే ఉన్నాడు అట్లే ఉంటా. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. నువ్వు ఇట్లనే ఉండు బిడ్డ ఇట్లనే ముందుకు ఉంటే అట్లనే పోతా. వాళ్ళని అడుగుతా అంటున్నా. అందుకే ఇప్పుడు రాజకీయాలన్నీ విపరీతంగా మారిపోయాయి. ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో, లేకుంటే ఎవరు చాలా పవర్ఫుల్ అనుకుంటారో, ఎవరు మాకు కలిసి వస్తారు, సమీకరణాలు ఇవన్నీ చూసిన తర్వాత మీకు డబ్బులు ఇచ్చి మరీ ఓటేస్తారు అని మీరు ఎలా అంత ఆ విశ్వాసం ఉంది నాకు. ఎందుకంటే ప్రతి నెల అప్పుడు 2006లో అసలు నెలకు 10-20 రూపాయలు ఖర్చు పెట్టాలి నీళ్ళు కొనుక్కున్నట్టు ఇబ్బంది పడేటోళ్ళకు 400-500 రూపాయలు సేవ్ అయ్యేటట్టు చేసిన, సంపూర్ణ ఆరోగ్యం వచ్చినట్టు చేసిన ధైర్యం ఉంది నాకు. వాళ్ళని పోయి అడిగితే నా మాట కాదన్నారని చెప్పి. ఇలా ఓటర్ను కరప్టర్ ఓటు చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఓట్లకు నోట్లు ఇచ్చే సంస్కృతిని బీఆర్ఎస్ పార్టీ ఎంకరేజ్ చేసింది. కాబట్టి ప్రజలు కరప్టర్ అని నేను అన్నాను ఎప్పుడు కూడా. ప్రజలను కరప్ట్ చేసే ప్రయత్నం చేసింది. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, యువత ఆలోచిస్తున్నారు. తప్పకుండా వాళ్ళు తోచిన సహాయం చేస్తారు, నాకు ఓటు కూడా ఇస్తారు. మీరు యువతని లేకుంటే ప్రజల్ని కరప్ట్ చేసే ప్రయత్నం, ఓటుకు నోటు ఇచ్చారు అనుకుంటున్నప్పుడు చాలా వరకు మనం రీసెంట్గా జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఆ పక్క ఊరి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు మాకు ఇవ్వలేదు అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు, రోడ్ల మీద నిరసనలు కూడా చేశారు కదా. అంటే ఫ్రీగా వస్తున్నాయన్నప్పుడు డెఫినెట్గా అడిగే ప్రయత్నం చేస్తారు ఓటరు. అట్లా చేసినా కూడా రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎన్నికల్లో డబ్బులు వంచకపోయినా వాళ్ళు అన్ని డబ్బులు వంచి వేలాది కోట్ల రూపాయలు ఆడ పోయి స్కీములు ఇచ్చినామని చెప్పి మద్యం వంచి అంతా చేసినా కూడా ఎంత తేడా 10,000 లోపు తేడాతో ఓడిపోయినారు. అంత పెద్ద యుద్ధంలో మంత్రులను ఇన్ఛార్జీలు చేసి ఒక్కొక్క ఊరికి ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ పెట్టి అంత చేస్తేనే ఉప ఎన్నికల. రేపు సాధారణ ఎన్నికల్లో ఓటరాడు, ఎవరి ఎమ్మెల్యే ఆడు పనిచేసుకోవాలి. అందరూ కూడా ఇలా అవినీతిమయమైపోయారు. ప్రతి ఎమ్మెల్యే ఏమీ లేనోళ్ళు. ఇలా మా జిల్లాకు సంబంధించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి వాటర్ క్యాన్లు అమ్ముకుంటుంటే 2000 సంవత్సరంలో నాకు హోటల్ ఉంటే వాటర్ బబుల్స్ ఇలా శేఖర్ రెడ్డి గారు మీకు ఐడియా ఉంటుంటుంది. ఆంధ్రజ్యోతి అది ఉండే వారి బామ్మాడిది ఆయన. వాళ్ళ ఇంట్లో రెంట్కున్నప్పుడు వాటర్ బబుల్ మా హోటల్కి సప్లై చేయడానికి వచ్చినాడు 2000 సంవత్సరంలో. వచ్చినటువంటి వ్యక్తి 2009 దాకా నీ దగ్గర డబ్బులు ఏం లేవు, కార్లు బండి లేదు, బండిలో పెట్రోల్ పైసలు లేవు. 2009 తర్వాత ఉద్యమం స్టార్ట్ అయినాక మెల్లమెల్లగా వసూళ్ళకి అలవాటు అయ్యింది. ఇలా మంత్రి అయిన తర్వాత 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఏడికెళ్ళి వచ్చినాయి? మొత్తం అక్రమార్కులే. నల్గొండలో శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, అన్ని మాఫియాలలో జగదీశ్వర్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలు అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మా దగ్గర అందుకే చెప్తున్నాను, ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గుట్టలను కొల్లగొట్టి అసైన్ ల్యాండ్లను కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్ముకొని డబ్బులు సంపాదించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎక్కడి నుంచి ఆస్తులు వచ్చినాయి, నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చినావు, ఏ స్థాయికి పోయినావు అనేది ప్రతి నియోజకవర్గంలో అదే సమస్య ఉంది. ఏమి లేనివాడు కూడా ఉద్యమంలో ఏం చెప్పినాం, కేసీఆర్ చెప్పి నాకు అంగిలాగా ఉంది, నాకు ఏం లేదు, మియా బీబీ ఇద్దరమే అని చెప్పి ఇలా మీకు ఏమంటారు రాజభోగ్యాలు అనుభవిస్తున్నారు. అవన్నీ ప్రజలు అంటే కోపంతో ఉన్నారు. ఏమని ఆలోచించిందో వాళ్ళు ఆశించిండ్రు. మియా బీబీ ఇద్దరమే అని అంటే నిజంగా నన్ను ఇద్దరేనేమో అంగిలాగు సిద్ధాంతం చెప్పిండు కదా, కేసీఆర్కి అధికారం ఇస్తే దళితులు ముఖ్యమంత్రి చేసి కాపలా కుక్కలాగా ఉంటా తెలంగాణను అభివృద్ధి చేస్తారని అనుకున్నారు. మొట్టమొదటి మోసమే దళితులను ముఖ్యమంత్రి చేయకుండా ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. అంటే ఆయన హిడెన్ ఎజెండా ఆయనకు. అట్లనే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా సంపాదించుకున్నాడు. కాబట్టి అన్ని ప్రజలకు అర్థమైన ఇప్పుడు ఇంకింత అర్థమయ్యేటట్టు చేస్తాము. తప్పకుండా బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందాలను, రాష్ట్ర ఒప్పందాలను ప్రజల మధ్యలో తీసుకుపోయి ధూమ్ధాములు ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో చేసామో ఆ రకంగా ప్రయత్నం చేసి నేను ఒక భువనగిరిని తెలంగాణ వ్యాప్తంగా కూడా నా దగ్గర నేను పనిచేసి ఇలా ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో బయటపెట్టి మరి ప్రభుత్వాలను బొందబెట్టే ప్రయత్నంలో తప్పకుండా శక్తివంచన లేకుండా నేను పనిచేస్తాను. సో అన్ని నియోజకవర్గాలు తిరుగుతాను తప్పకుండా. తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రతి నియోజకవర్గం తిరిగి ధూమ్ధాములు పెట్టి ప్రజలు చేద్దాం. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ధూమ్ధాములు పెట్టి ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకుపోయినో అదే రకంగా ఇప్పుడు కూడా చేస్తాం. 119 నియోజకవర్గాలు ఉన్న టైం ఏమో 3 లేదా 4 నెలలు మాత్రమే ఉంది, సరిపోతుందా? తప్పకుండా. నేను చేసేది పని ఏం లేదు కదా, నేనేం ఎన్నికల కోసం పోతలేను కదా. వీళ్ళ ద్వంద్వ వైఖరిని ప్రజలకు తెలియజేయడానికి పోతున్నాను. నా నియోజకవర్గంలో పని చేసుకుంటే వారంలో 2 రోజులు మిగిలిన చోట్ల పనిచేస్తాం. చేసుకుంటూ పోతే 100 రోజులు ఉన్నది కదండి. 100 రోజుల కార్యాచరణ పెట్టుకుంటే మిగిలిన రోజులు నా దగ్గర పని చేసుకోవచ్చు. చేసుకుంటూ వస్తా అట్లా. తప్పకుండా ఆ కార్యాచరణ ప్రకటిస్తే త్వరలో. సో కాంగ్రెస్ కండువా ఎప్పుడు కప్పుకుంటున్నారు అనేది మళ్ళీ ఇంకోసారి వస్తుంది ఆ క్వశ్చన్. అసలు క్వశ్చనే ఉత్పన్నం కాదు అంటున్నా. నేను చెప్పింది అదే. భువనగిరి నియోజకవర్గ ప్రజల దగ్గర పోయిన తర్వాత వాళ్ళ నిర్ణయాలు ఏం చెప్తారు, వాళ్ళ నిర్ణయం అది ఉందనుకోండి. నేను ఎట్లా చెప్తాడు, నేను వాళ్ళని అడగలేదు, వాళ్ళ దగ్గరికి పోలేదు. నేను అదే చెప్తాను, రేపటి నుంచి గడప గడప తిరుగుతా, వాళ్ళు ఏం చెప్తారో మాట్లాడదాం. అందుకే అన్న వాళ్ళు ఇండివిజువల్గా ఉండు బిడ్డ ఇట్లనే మేము ఉంటామంటే అట్లనే ఉంటాం. చూద్దాం ఏం చేస్తారు.
మీరు ఇంత చెప్పినప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ ఏ టీఎంగా పనిచేస్తుంది, బి టీమ్గా పనిచేస్తుంది అని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్నే ఎక్కువ చూస్తున్నారు తప్ప, అంటే కాంగ్రెస్ వైపే ఉంటారు లేకపోతే ఆపోజిట్ పార్టీలు ఏంటి అనేది ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి అయితే కనిపిస్తున్నాయి కదా. మీరు చెప్తున్న దానికి ఇప్పుడు రాజకీయంగా తెలంగాణలో జరుగుతున్న దానికి కూడా చాలా తేడా కనిపిస్తుంది కదా. ఎట్లా అంటున్నారు, ఏ రకంగా? ఏదైనా ఫస్ట్ ఇప్పుడు ఎన్డీఏ పెట్టినా కానీ ఇండియా పెట్టినా కానీ తను కూడా బీఆర్ఎస్ నుంచి ఒక జాతీయ రాజకీయాల్లో వస్తానని చెప్పినప్పటికి కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే జాతీయ రాజకీయాల్లో కూడా ఒకటి అర్థం కావాలి మీకు. టీఆర్ఎస్ అనే పార్టీని రద్దు చేసి బీఆర్ఎస్ పెట్టిందంటే కేసీఆర్ ఒక హిడెన్ ఎజెండాతో పెట్టుకున్నాడు. మరి మొన్న కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసిండా? ఎందుకు చేయలేదు? బీజేపీకి ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చిండు. జేడీఎస్కు డబ్బులు ఏదో పంపిణీ చేస్తాను, జేడీఎస్కు ఆయనకున్న అండర్స్టాండింగ్లో వాళ్ళకు వచ్చి ప్రచారం చేస్తాను, కుమారస్వామిని పిలిపించుకుంటూ మాట్లాడి అంత పోయింది. ఆయన పోయి ప్రచారం చేయలేదు, ఆయన కూడా కామ్ అయ్యేటట్టు చేసిండు. అంటే బీఆర్ఎస్ను బీజేపీ పార్టీ ప్రోత్సహిస్తుంది. మహారాష్ట్రలో పోయి ఇలా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ నమ్మిందా బీఆర్ఎస్ను? నిజంగా ప్రతిపక్షంగా కొట్లాడుతుంది అనేటువంటి ఆలోచన కనుక అన్ని మిగిలిన పార్టీ, ఏ పార్టీ అని ఒక పార్టీ వేరే పార్టీని నమ్ముతున్నారా బీఆర్ఎస్ను? అంటే బీఆర్ఎస్ అనేది ఒక బోగస్. బీఆర్ఎస్ను ఎంఐఎంను కలుపుకొని మిగిలిన పార్టీలను నిర్వీర్యమైన కుట్ర బీజేపీ పార్టీ చేస్తున్నది కూడా నాకు ఈ మధ్య కాలంలో అర్థమైంది. ఇప్పుడు మీరు ఒక పొలిటీషియన్గా చెప్పినప్పటికీ పొలిటికల్ అనలిస్ట్లో ఏదైతే ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి పరిణామాలని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు చెప్తున్న మాట, కాంగ్రెస్కే కేసీఆర్ దగ్గర అవుతారు, ఫ్యూచర్లో ఇండియా వైపే ఉంటారు తప్ప ఎన్డీఏ వైపు ఉండరు అనేది. అది నేను ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే కేసీఆర్ మీకు గుర్తుందో లేదో 2009 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు. ఎన్నికలు అయిపోగానే రిజల్ట్ రాకముందే అద్వానీ గారిని పోయి కలిసిండు ఆ రోజుల్లో. అంటే కేసీఆర్ ఎప్పుడు ఏదైనా చేయగలుగుతాడు. అంటే దీన్ని దాన్ని అంత సంబంధం లేదు, కలవచ్చు. అటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ సెంట్రల్ అధికారంలో ఉంటుంది, నేను 20-30 ఎంపీలను అక్కడ గెలుచుకుంటే నాకు మంచి పదవి ఇస్తారంటే కాంగ్రెస్లో పోవచ్చు. ఆయన ఎక్కడికైనా ఏ దానికైనా సిద్ధహస్తుడు. అవసరమైతే ఇప్పుడు మొన్న చూసిన కమ్యూనిస్టు పార్టీల కాడ ఏడుంది ఉనికి, కమ్యూనిస్టు పార్టీలకు ఒక్కడు కూడా లేడు, కమ్యూనిస్టు పార్టీల పని అయిపోయిందని చెప్పిండు. మునుగోడు ఎన్నికలకు అవసరం కాగానే పోయిన కమ్యూనిస్టులతో మీరే మా మిత్రులు, మీరే మంచిగా ఉండు, మనం కలిసి పనిచేద్దామని చెప్పి తీసుకో. ఆ తర్వాత ఇలా అపాయింట్మెంటే ఇస్తాడు వాళ్ళకు. అంటే కేసీఆర్ ఇట్లాంటి రాజకీయాలు చేసుడులో సిద్ధహస్తుడు, ఏదైనా చేయగలుగుతాడు. నేను అందుకే అంటారు, నేను ఇప్పటికి కూడా మీకు చెప్తాను, మీరు ఈ పాయింట్ క్యాచ్ చేస్తలేరు. ఇవన్నీ గ్రహించే బిఎల్ సంతోష్ అనే వ్యక్తిని తెర మీద తెచ్చిండు. అది మనం ముందు నుంచి అది మీరు అట్లా చేసే వాళ్ళని ఈయన తోవలో తెచ్చుకోండు బీజేపీని. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అనుకోండి, లేకుంటే ఊహలు అనుకుంటే, మీరు నియోజకవర్గ ప్రజలతో ఉద్యమకారులతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఓటు కాంగ్రెస్ వైపు ఉందనుకోండి, కాంగ్రెస్లోనే మీరు జాయిన్ అవుతారా, కండువా వేసుకుంటారు, కాంగ్రెస్ తరఫునే భువనగిరి అభ్యర్థిగా మీరు ఎమ్మెల్యేగా నిలబడతారు అనుకున్నప్పుడు, మీరు చెప్పింది ఎటువైపు అయినా వెళ్ళొచ్చు అనుకున్నప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు వెళ్ళింది అనుకోండి, వాట్ నెక్స్ట్? అప్పుడు మీరు ఏం చేస్తారు? అది నేను ఇప్పుడు ఇట్లా ప్రిడిక్ట్ చేస్తా అంటున్నా. ఇప్పుడు అసలు భువనగిరి ప్రజలు ఏం చెప్తారో నాకు తెలియదు. నేను ప్రజల దగ్గరికే పోలేదు. ప్రజల దగ్గర పోయినప్పుడు నేను గెటింగ్ కాల్స్, వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ అయితే వస్తున్నాయి. ఓటు ఏమంటున్నారు, మీరు నువ్వు రాబిడ్డాని ఎంబడి మేము ఉంటామని చెప్తున్నారు, ధైర్యాన్ని ఇస్తారు. నాకు మనోధైర్యాన్ని ఇచ్చింది వాళ్ళు. అంతవరకే కానీ నువ్వు ఇటువో అటువో ఇంకెవరు మాట్లాడలేదు. రకరకాల అన్ని పార్టీలలో ఫోన్లు చేస్తున్నారు, మేము ఉన్నాం నీ ఎంబడి, గో హెడ్ అని చెప్తున్నారు. కాబట్టి నేను ఇప్పుడే ప్రిడిక్ట్ చేసి నేను ఏదో ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, వాళ్ళు ఇట్లా చెప్తారు, నేను ఎట్లా చెప్పగలుగుతా? ఒక 4 రోజులు ప్రజల దగ్గరికి పోతా, రేపటి నుంచే పోయి గడప గడప తిరుగుతా, వాళ్ళ అభిప్రాయం మేరకే ముందుకు పోతా. మీకంటూ మీకు ప్లాన్స్ ఉన్నాయి? తప్పకుండా పనులు, నియోజకవర్గ సమస్యల మీద అవగాహన ఉంది, అసలు ఏం పరిష్కారం కాలేదో చెప్పగలుగుతా నేను. అవన్నీ కూడా ప్రజల దగ్గర పోయే చెప్పిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ విత్ జిట్టా బాలకృష్ణారెడ్డి గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.